ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు మనం సోషల్ కంటెంట్లో భాగంగా 8th క్లాస్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ని ఫ్రెండ్స్ మనం అతి తక్కువ సమయంలోనే లాజిక్గా అద్భుతమైనటువంటి కోడింగ్స్తో ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నా వీడియోని చూస్తున్నటువంటి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని చూస్తున్నటువంటి మిత్రులంతా కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి మరి 8th క్లాసు సోషల్ బుక్ అనేది 2023 అంటే రీసెంట్గా ప్రింట్ అయినటువంటి ఆ బుక్నే మీకు పీడిఎఫ్గా చేసి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ జనరల్గా మనం డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని జనరల్ పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అదేవిధంగా కొన్ని మేజర్ పాయింట్స్ ఉంటాయి. మేజర్ పాయింట్స్ని మనం చాలా స్ట్రెచ్ చేస్తూ మనకి ఎక్కడైతే కన్ఫ్యూజ్గా ఉంటుందో వాటి మీద దృష్టి పెట్టి ఒక చిన్న నోట్బుక్లో రాసుకుంటూ ఫ్రెండ్స్, మామూలుగా జనరల్గా ఉన్న బిట్స్ని చదువుకుంటే సరిపోతుంది, కానీ మేజర్గా చదవాల్సిన బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, నేను ముఖ్యంగా మరి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ని కూడా మరి కవర్ చేస్తూ మేజర్గా ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినర్ ఎక్కడైతే కన్ఫామ్గా ఫోకస్ చేస్తాడో వాటి మీదనే నేను దృష్టి పెట్టి ఫ్రెండ్స్ చాలా వేగంగా ఫాస్ట్గా ఈ వీడియోని తక్కువ సమయంలోనే అన్ని చాప్టర్స్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. సో ఫస్ట్ చూద్దాం. మరి స్టార్టింగ్ చాప్టర్ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. చూడండి, ఇది సాంఘిక శాస్త్రం 8th క్లాస్ అన్నమాట. ఇది పార్ట్ 1, పార్ట్ 2 రెండు ఇదే వీడియోలో తక్కువ సమయంలోనే కంప్లీట్ చేస్తా ఫ్రెండ్స్. చూడండి, మరి స్టార్టింగ్ చాప్టర్ ఇది 2023 ఫ్రెండ్స్. చూడండి, ఇది 2023కి సంబంధించినటువంటి ప్రింట్ ఇది. సో కంటిన్యూషన్ చూసినట్లయితే ఫస్ట్ లెసన్ మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, పటాల అధ్యయనము మరియు విశ్లేషణ. ఈ పటాల అధ్యయనము అనేటటువంటి చాప్టరు 6th క్లాస్ అంటే లోయర్ క్లాసుల్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్గా దీని మీద గతంలో బిట్స్ చాలా తక్కువగా అడిగాడు. ఆ అడిగినటువంటి 1 or 2 బిట్స్ అనేవి నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. అది కూడా రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి బిట్ అడిగాడు. దానికి సంబంధించి మరి ఆ బిట్ను కూడా లాజిక్గా గుర్తుపెట్టుకునే విధానం మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. గతంలో ఈ పటాల మీద అడిగినటువంటి మేజర్ బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ అనేది ఎటువైపు ఉంటుంది అని, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి పడమర వైపు ఏ రాష్ట్రం ఉంటుందని, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరం, తెలంగాణ రాష్ట్రానికి దక్షిణం, ఇలా డిఫరెంట్ దిక్కులతో గతంలో అడిగాడు. కాబట్టి ఫ్రెండ్స్ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. జనరల్గా మనం మ్యాప్ చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, ఇది తూర్పు ఫ్రెండ్స్, ఇది దక్షిణం, ఇది పడమర అంటే పైదేమో ఉత్తరం అనేది మనందరికీ తెలిసింది. ఇది జనరల్గా ఇది తెలంగాణ స్టేట్ అనుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి పడమర వైపు ఉండే రాష్ట్రం ఏంటి, ఉత్తరం ఏంటి, దక్షిణం ఏంటి, అదేవిధంగా తూర్పు ఏంటి, బండగా గుర్తుపెట్టుకోకుండా ఫ్రెండ్స్ మనం చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. తూర్పు వైపు అనగానే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మ్యాప్లో తెలంగాణ రాష్ట్రానికి తూర్పు వైపున ఇక్కడ చూడండి క్లియర్గా ఛత్తీస్గఢ్ అన్నాడు ఫ్రెండ్స్. అదే తెలంగాణ రాష్ట్రానికి దక్షిణం వైపున క్లియర్గా మనకు ఆంధ్రప్రదేశ్ అన్నాడు. అదే ఉత్తరం వైపు అయితేనేమో మహారాష్ట్ర, అదేవిధంగా పడమర అంటేనేమో కర్ణాటక అనేవి క్లియర్గా మనకు మ్యాప్లో ఇచ్చాడు. మనం టెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి తూర్పు వైపు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇదేమో తూర్పు ఫ్రెండ్స్. దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఫ్రెండ్స్ చూడండి, జనరల్గా తూర్పు అనగానే మనకు తూర్పు దిక్కున ఈశాన్యం, ఆగ్నేయం 2 ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ఆగ్నేయం అనేది మనందరికీ తెలుసు, సహజంగా అది వంట రూమ్ ఉంటుంది, అగ్ని ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ అగ్ని వంట అనగానే మనకు అక్కడ చెత్తతో కూడుకుని అంటే చెత్త వేసి ఆ చెత్త దగ్గర మంట పెడతాం అన్నట్టు మనం లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, ఇక ఛత్తీస్గఢ్ అనేది చెత్త అనుకోండి, అంటే తూర్పు వైపున ఆగ్నేయం మూలన మనం చెత్త వేసి మంట లేపుతాం. కాబట్టి ఛత్తీస్గఢ్ అనేది ఆగ్నేయం తూర్పు అనేటటువంటి లాజిక్స్తో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మహారాష్ట్ర ఎలా గుర్తుపెట్టుకుంటారు? సహజంగా చూడండి, మనకున్నటువంటి 4 దిక్కుల్లో పైన ఉన్నటువంటి దిక్కు అనేది ఉత్తరం. ఆ ఉత్తరాన సహజంగా ఎవరైనా చూడండి మహారాజులు ఉంటారని గుర్తుపెట్టుకోండి. రాజులు ఎప్పుడైనా సరే ఉత్తరం వైపు ఉంటారని ఏదో లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోవడానికి అంటే రాజులు అంటే మహారాష్ట్ర అంటే మహారాజులు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మహారాజులు అంటే మహారాష్ట్ర, అది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాన, ఈజీగా గుర్తుంటుంది. మరి పడమర వైపు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి? పడమర వైపు ఉన్న రాష్ట్రం ఏంటంటే ఫ్రెండ్స్, దాన్ని చాలా ఈజీగా కర్ణాటకని గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే పడమర వైపు సహజంగా చూడండి సూర్యుడు అస్తమించేటటువంటి మరి ప్లేస్. కాబట్టి పడమర వైపు అనగానే మనకు కర్ణాటక చూడండి. కర్ణాటక అంటే
మీరు రెండు విధాలుగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కర్ణాటక అంటే కర్రలు అని గుర్తుపెట్టుకోండి. కర్రలు అనేది అంటే సహజంగా చూడండి పడమరలో పడమర అంటాం. మర అంటే మర అనేటటువంటి పదం అంటే అల్మర అట్లా లాజిక్గా ఫ్రెండ్స్. అల్మర మర అనగానే మీకు కర్ర అనేటటువంటి దాంతో సింక్ చేసుకున్నట్లయితే కర్ణాటక. ఉత్తరం వైపు అయితేనేమో మహారాజులు కాబట్టి మహారాష్ట్ర అనుకున్నాం. తూర్పు వైపు ఆగ్నేయం కాబట్టి ఫ్రెండ్స్ మంట ఉంటుంది కాబట్టి చెత్త అనుకున్నాము. పడమర వైపు అంటేనేమో మర అలమర అనుకుంటే కర్రలు అనేది గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ అది కర్ర. లేదా ఎడమ వైపు కాబట్టి ఎడమ చేతితో కర్ర పట్టుకోవటం అన్నట్టు లాజిక్గాని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లనే గుర్తుంటుంది. ఇక ప్రత్యేకంగా దక్షిణం వైపు ఇక మన రాష్ట్రం. దక్షిణం వైపు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్. దీన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మీరు ఆంధ్రప్రదేశ్ని మీరు అనుకుంటారంటే ఏపీని అప్ అనుకోండి, యూపీ అప్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే ఆంధ్రప్రదేశ్ని మనం అప్ అనుకున్నట్లయితే జనరల్గా అప్ అంటే మీనింగ్ ఏంది ఫ్రెండ్స్? పైన అని అర్థం. పైన ఉండాలి కానీ మన రివర్స్లో క్రింద ఉంటుంది అనేటటువంటి ఒక లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఏపీ అనగానే యూపీ అప్ అనుకున్నట్లయితే పైన కాదు దానికి ఆపోజిట్ కింద అనుకుంటే ఇక తెలంగాణకు క్రింద వైపు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తూర్పు అంటేనేమో చెత్త మంట ఆగ్నేయం ఉంటుంది కాబట్టి ఛత్తీస్గఢ్. పైన మహారాజులు ఉంటారు కాబట్టి మహారాష్ట్ర. పడమర వైపు అంటే ఎడమ చేతితో కర్ర అంటే కర్ణాటక, లేకపోతే పడమర అంటే మర అల్మర అనుకునే కర్రలాగా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 4 దిక్కుల 4 రాష్ట్రాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో కంటిన్యూషన్లో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ చాప్టర్ పటాల అధ్యాయానికి సంబంధించి జనరల్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, అవి మీరు చదువుకుంటే సరిపోతుంది. మేజర్ పాయింట్స్నే మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండో చాప్టర్ వచ్చేసి సూర్యుడు శక్తి వనరు. ఈ సూర్యుడికి సంబంధించి జనరల్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, మీరు చదువుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. అది అంతే, మీరు చదువుకుంటే సరిపోయేది. థర్డ్ చాప్టర్ వచ్చేసి ఫ్రెండ్స్ భూచలనాలు మరియు ఋతువులు. ఈ చాప్టర్లో కూడా గతంలో బిట్స్ చాలా తక్కువగా అడగటం జరిగింది. జనరల్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, మేజర్ పాయింట్స్ ఏమీ లేవు, మామూలు చదువుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ధ్రువ ప్రాంతాలు. ఈ ధ్రువ ప్రాంతాల మీద కూడా గతంలో పెద్దగా బిట్స్ అడగలేదు, చిన్న పాయింట్సే ఉంటాయి, జనరల్ పాయింట్స్ అవి చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి అడవులు వినియోగము మరియు సంరక్షణ. దీని మీద గతంలో ఒక 2-3 బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. 2-3 బిట్స్ అడిగాడు, కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కొంచెం మన లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. గతంలో అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడే ఉంది చూడండి. ఇది రీసెంట్గా ఉన్నటువంటి బుక్ ఫ్రెండ్స్. ఇది 2023కి సంబంధించిన ప్రింట్. ఇది మీకు స్టార్టింగ్లో చూపించాను ఫ్రెండ్స్. ఇది మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని చదరపు కిలోమీటర్ల మేర అడవుల విస్తీర్ణం ఉన్నాయి అని ప్రభుత్వం ప్రకటించింది. దీని మీద గతంలో బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ చిన్న టేబుల్ మీద బిట్స్ చాలాసార్లు అడిగాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఎన్ని చదరపు కిలోమీటర్ల మేర అడవులు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించిందంటే 26,904. దీన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా చూడండి, అడవుల్ని మనం ఇంగ్లీష్లో ఫారెస్ట్ అంటాం ఫ్రెండ్స్. ఫారెస్ట్ అంటే FOREST అని అర్థం. లాస్ట్ లెటర్ టీ కాబట్టి T ఫర్ 2 అనుకోండి ఫ్రెండ్స్. T ఫర్ 2 అంటే ఒక లెటర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక లాజిక్ అనమాట. ఫారెస్ట్లో చివరి లెటర్ T అంటే 2 అనగానే మీకు వెంటనే గుర్తుకొస్తుంది. కనీసం 26,000 సంథింగ్ అనేటటువంటి ఆలోచనని మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. 26,900 అనుకుందాం. మరి లాస్ట్లో ఉన్న 4 కూడా గుర్తుకు రావట్లేదు అనుకోండి. చూడండి, స్టార్టింగ్ లెటర్ F కదా, FR4 అనుకోండి. ఇంతే ఫ్రెండ్స్. మీరు చదరపు ఫారెస్ట్ అనగానే మీకు FOREST అని గుర్తుపెట్టుకుంటే T ఫర్ 2 అనుకోండి. T ఫర్ 2 అనుకుంటేనేమో 2 గుర్తొచ్చింది. ఫారెస్ట్లో ఫస్ట్ లెటర్ F కాబట్టి F అంటేనేమో 4 అని గుర్తుపెట్టుకోండి. అంటే 26,904. కనీసం మనకు యూనిట్ ప్లేస్లో ఉన్న నంబర్స్ గుర్తొచ్చిన ఆప్షన్స్లో ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం రైట్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. మరి రాష్ట్రంలోని మొత్తం విస్తీర్ణంలో భూ విస్తీర్ణంలో మరి ఎంత శాతం ఉన్నాయంటే ఫ్రెండ్స్ 24. దీన్ని డైరెక్ట్గా మీరు నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, ఫారెస్ట్ అంటే FOREST ఫ్రెండ్. T ఫర్ 2 అయిపోయింది, FR4 అందులోనే ఉందిగా. అంటే లాస్ట్ లెటర్ ఏమో స్టార్టింగ్ లెటర్ ఏమో ఎండింగ్. 24 ఈజీ. దాన్ని ఈజీగా మీరు ఫారెస్ట్ అనగానే 24 అందులోనే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఇంకొక బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది 16.74% మాత్రమే అడవులు ఉన్నాయి, అంటే చెట్లు ఉన్నాయి అనేటటువంటిది ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 16.74. జనరల్గా అయితే ఎక్కువసార్లు అడిగిన బిట్ ఏమో 24% అడిగాడు. 26,904 ఆ బిట్ కూడా గతంలో అడిగాడు ఫ్రెండ్స్. కొన్ని సందర్భాల్లో 16.74 కాబట్టి వీటిని మీరు కొంచెం లాజిక్గా
గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇవే కాకుండా మీకు ఇంకా ఏమైనా లాజిక్గా అనిపించినా కూడా చదువుకోండి. సో నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదే చాప్టర్లో కంటిన్యూషన్లో తెలంగాణలో మరి పచ్చదనానికే చొరవ అనేటటువంటి దాని మీద గతంలో ఒక 2-3 సార్లు అడిగినటువంటి బిట్స్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. 2018 ఆ టైంలో ఇదే పారాగ్రాఫ్ మీద బిట్ అడగటం జరిగింది. ఎలా అడిగాడంటే ఎన్ని కోట్ల మొక్కలను నాటాలని వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే 230. మరి ఏ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి భారీగా మొక్కల పెంపకాన్ని ఏ ఇయర్లో స్టార్ట్ చేసింది అంటే 2015 ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరలా అడిగేటటువంటి అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సీజన్ సమ్మర్ తర్వాత వర్షాకాలం కాబట్టి ఫ్రెండ్స్, మీరు డిఎస్సి రాసిన కొద్ది రోజులుగా వర్షాలు పడి మొక్కలను నాటేటటువంటి టైం కాబట్టి దీని మీద అడిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి 2015 గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈజీ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి 2015లో లాస్ట్లో ఉన్నటువంటి 15 అనగానే మనకు 10th క్లాస్ పిల్లల యొక్క ఏజ్ గుర్తొస్తుంది. ఇవి చూడండి. మరి మొక్కల పెంపకం అనేది 10th క్లాస్ పిల్లలతోనే మొదలు పెట్టాలి అని ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోండి, ఓ లాజిక్గా. మొక్కల పెంపకం అనగానే 10th క్లాస్ స్టూడెంట్స్ యొక్క ఏజ్ గుర్తుపెట్టుకుంటే 15 అంటే 2015 ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక 230 కోట్ల మొక్కలు అనేవి జనరల్గా 2-3 సార్లు చదువుతూ ఉంటాం, గుర్తుంటుంది. అయినప్పటికీ గుర్తు రాకపోతే ఫ్రెండ్స్, సహజంగా చూడండి మొక్కలను మనం నాటేటప్పుడు ఒక ఆర్డర్లో నాటుతాం కదా. ఇవి కూడా చూడండి 230 అనేది ఒక ఆర్డర్లోనే ఉంది ఫ్రెండ్స్. 2 ఉంది, 2 తర్వాత 3 ఉంది ఫ్రెండ్స్, అంతేగా. మరి 4 సంవత్సరాల కాలం దీన్ని పెట్టినటువంటి ఎయిమ్ ఏంటంటే 4 years. ఇది కూడా ఆర్డర్లోనే ఉంది. 2, 3, 4. ఇంక 0 అనేది మీరు ఒక ఎక్స్ట్రా ఒక విలువను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. 230 కోట్లు ఆర్డర్ గుర్తుకు రాకపోతే మొక్కలు మీకు ఆర్డర్లో నాటుతారు కాబట్టి నంబర్ కూడా 234 అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. 10th క్లాస్ వారి ఏజ్ అంటే 15 అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. మరి ఈ చాప్టర్లో ఉన్నటువంటి కొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే గతంలో ఈ బిట్ కూడా అడిగాడు ఫ్రెండ్స్. అటవీ హక్కుల చట్టం 2006 ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ప్రతి బిట్ కూడా ఎగ్జామినరు గతంలో ఫోకస్ చేసినటువంటి ఏరియా, మళ్ళీ వాటి మీదనే దృష్టి పెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మేజర్గా ఉన్న బిట్స్ని నేను ఎక్కువగా స్ట్రెచ్ చేస్తున్నా ఫ్రెండ్స్. జనరల్ పాయింట్స్ ఉంటే చదువుకుంటే అవి వచ్చేస్తాయి. అటవీ హక్కుల చట్టం 2006 గతంలో అడిగాడు ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఈజీ. అటవీలో ఆ ఉంది, చివరిలో ఆ ఉంది చూడండి ఫ్రెండ్స్. అంటే అటవీలో ఆ అంటే 6 అని గుర్తుపెట్టుకోండి, సరిపోయిద్ది. రేపు ఎగ్జామ్లో కనీసం ఎలిమినేషన్ ప్రాసెస్లో నేను అటవీ హక్కుల చట్టం ఆ అనగానే మీకు 6 గుర్తుపెట్టుకోండి. ఆ అంటే 6 అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. 2006 ఈజీగా గుర్తుండటానికి అదొక మార్గం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. మరి ఇదే చాప్టర్ అయిపోయింది. దీని తర్వాత ఖనిజాలు మరియు గనుల మీద కూడా గతంలో ఒక టేబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. టేబుల్ మీద అడిగాడు. ఈ టేబుల్ జనరల్గా మరి సైన్స్కి సంబంధించిన వాళ్ళకి అవగాహన ఉండొచ్చు, కానీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈ టేబుల్ మీద కొంచెం అవగాహన ఉండకపోవచ్చు. అందుకనే ఎగ్జామినర్ కూడా ఇలాంటి వాటి మీదనే ఫోకస్ చేస్తాడు. ఏముందిలే ఇక్కడ బిట్ వస్తుందా అని మనం అనుకుంటాం, కానీ ఎగ్జామినర్ 100% బిట్ ఇవ్వడానికి ఇక్కడ రెడీగా కూర్చుంటాడు ఫ్రెండ్స్. మనం ఎగ్జామినర్కి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. ప్రతిదీ లైన్ టు లైన్ చదవాలి. మేజర్గా ఉన్న వాటిని మాత్రం పక్కాగా చదవాల్సిందే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి గతంలో అడిగిన బిట్స్ ఏంటంటే, మరి గతంలో ఈ బాక్స్ మీద అడిగినటువంటి బిట్స్ మైకా ఒకటి అడిగాడు ఫ్రెండ్స్. మైకా అనేది అబ్రకం, దీని మీద గతంలో బిట్ అడిగాడు. అదేవిధంగా గ్రానైట్ కాదు ఫ్రెండ్స్, మాంగనీస్ అడిగాడు, బారైట్స్ అడిగాడు. ఇట్లా ఈ టేబుల్ మీద అడుగుతున్నాడు కాబట్టి మనం వీటిని లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ది వచ్చేసి మైకా కంటే ముందు ఫ్రెండ్స్ ఇనప ధాతువు. ఇది జనరల్గా గుర్తుపెట్టుకుంటాం. ఇనప ధాతువు అనేది ఏంటంటే ముడి ఇనుము అనేది దేంతో తయారు చేస్తారు ఏంటి అనేది గతంలో అడిగాడు ఫ్రెండ్స్. దీన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. చూడండి ఎలా అంటే, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అంటే సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే వాళ్ళకి ఒక చిన్న కోడ్ కూడా చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇనప ధాతువు అనగానే మీరు హెమటైట్ మరియు మ్యాగ్నటైట్ ఈ రెండు, మరి వీటి నుంచి మనకు ఇనుము అనేది వస్తుంది అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. హెమటైట్ మరియు మ్యాగ్నటైట్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫ్రెండ్స్, ఇనప ధాతువు అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఇనుము లాంటి హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి. హెచ్ఎం
చూడండి, ప్రతి పాఠశాలలో హెచ్ఎం ఉంటారు. హెచ్ఎం ఎలా ఉంటారంటే ఒక ఐరన్ లాగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. అంటే హెచ్ అంటేనేమో హెమటైట్ అని గుర్తుపెట్టుకోండి, ఎం అంటేనేమో మ్యాగ్నటైట్. నేను డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫ్రెండ్స్ ఈజీగా ఇనుపధాతు అంటేనేమో హెచ్ఎం అనేటటువంటి వ్యక్తి ఇనుములాగా ఉండాలని గుర్తుపెట్టుకుంటే హెచ్ఎం. హెచ్ అంటేనేమో హెమటైట్, ఎం అంటేనేమో మ్యాగ్నటైట్. ఆ రెండు ఇనుపధాతు నిల్వ నుండి ఇవి మనకు లభిస్తాయనేటటువంటి విషయాన్ని జనరల్గా అంటే మేజర్ పాయింట్స్ని అలా చదువుకొని జనరల్ పాయింట్స్ని మామూలుగా చదువుకున్నాను ఫ్రెండ్స్ ఈజీ కోసం, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మైకా. మైకా మీద ఒక 2-3 సార్లు అడిగాడు ఫ్రెండ్స్ గతంలో. మీరు గత ప్రీవియస్ పేపర్లు చూసినట్లయితే 94, 96, మరి 98, 2000 ఆ టైంలో ఇట్లాంటి వాటి మీద చాలాసార్లు బిట్లు డైరెక్ట్గా అడిగేవాడు అప్పట్లో. ఇప్పుడు అలా లేదు, అయినప్పటికీ వీటిని మీకు మ్యాచింగ్లో ఇచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మైకాకి మరో పేరు ఏంటంటే అబ్రకం. అసలు ఇది ఏంటి, ఇది దేనికి ఎక్కడ ఉపయోగిస్తారు అనేది చాలాసార్లు అడిగాడు కాబట్టి మీరు దీన్ని గట్టి ఫోకస్ చేయాల్సింది. మైకాకి మరొక పేరు ఏంటంటే ఫ్రెండ్స్ అబ్రకం. దీనికి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మైకా అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ఎవరైనా సరే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మైకా అంటే మైక్ అని గుర్తుపెట్టుకోండి. మైక్ సహజంగా చూడండి, మైక్ అనేది ఒక మరి ఎలక్ట్రానిక్ అంటే ఒక ఎలక్ట్రానిక్ పరిశ్రమ, ఒక ఎలక్ట్రిక్ దాంతో అంటే విద్యుత్తుకు సంబంధించిందని అర్థం ఫ్రెండ్స్. అంతేగా ఫ్రెండ్స్, మైక్ అనేది ఏంటంటే ఒక ఎలక్ట్రిషియన్కి సంబంధించింది, విద్యుత్తుకు సంబంధించినలాగా మనం అనుకున్నట్లయితే ఆ మైక్ చూడండి ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది అనుకోండి, అంటే తెల్లగా మెరుస్తూ ఉంటుంది. అది విద్యుత్తు ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తారనే విషయం మనకి ఈజీగా గుర్తొస్తుంది. ఎప్పుడు మైకా అనేది మైకు. మరి మైకుకి మరొక పేరు ఏంటంటే అబ్రకం. అబ్రకాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, జనరల్గా చూడండి మనం సహజంగా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. అబ్రకం అనేది చాలా గట్టిగా ఉంటుంది. అది కనుక కాలిందనుకోండి చాలా గట్టిగా ఒక స్టాండర్డ్గా ఉంటుంది, మనకు జనరల్గా తెలుసు అది. సో ఇక్కడ మైకు కూడా చూడండి అబ్రకం లాగానే ఉంటుంది అనమాట. అంటే అబ్రకం లాగా చాలా గట్టిగా ఉంటుంది అనేటటువంటి విషయంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లేదా మైకా అనేది మైకు అనకుండా కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మిత్రులు మైకా అంటే మత్తులాగా గుర్తుపెట్టుకుంటారు. మత్తులాగా ఉండేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని దీన్ని ఇట్లా సింక్ చేస్తారు ఫ్రెండ్స్, విద్యుత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలాగా. మేమైతే జనరల్గా ఏం చేశానంటే మైకా అంటే మైక్ అని గుర్తుపెట్టుకున్నా. మైక్ అనగానే అది ఎలక్ట్రిషియన్ వైర్లతో ఉంటుంది కాబట్టి విద్యుత్తు ఎలక్ట్రానిక్ పరిశ్రమలు. మైక్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి అబ్రకం ఫటాఫట్ ఈజీగా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్ మేము. మరి సున్నప్రాయ అనేది జనరల్గా తెలుసు, జనరల్ పాయింట్ కింద మీరు చదువుకొని సరిపోతుంది. గ్రానైట్ కూడా మీ అందరికీ తెలుసు, అది ఈజీనే. బట్ మ్యాంగనీస్ అనేది చాలాసార్లు, ఇది కూడా చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. మ్యాంగనీస్ అనేది పొటాషియం పర్మాంగనేట్, ఇనుము మిశ్రమ లోహాలలోను, ఇంకా మిగతా జనరల్గా సెరామిక్, గాజు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, అవన్నీ మీరు చదువుకోవచ్చు. మాంగనీస్ని మాంగనీస్ అనగానే పొటాషియం పర్మాంగనేట్, ఇనుము అనేటటువంటి విషయాలు వెంటనే గుర్తుకు రావాలి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మాంగనీసులో మాంగా అనే పదాన్ని తీసేస్తే చివరిలో నీస్ అని ఉంది. కొంతమంది మరి చూడండి ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని విలేజ్లలో నీస్ అంటారు. నీస్ అంటే నాన్ వెజ్ని వాడేటటువంటి వాళ్ళ సహజంగా నీసు అనే పదాన్ని వాడతారు. నీసు అనగానే మీకు పొటాషియం అంటే పొట్ట అని గుర్తుపెట్టుకోండి. మన పొట్ట అని నాన్ వెజ్ అనగానే మన పొట్ట అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పొటాషియం పర్మాంగనేట్ అంటే పొట్ట, మనం తినేటటువంటి నాన్ వెజ్ అనేది మన పొట్టలోకి పంపిస్తాం అన్నట్టు గుర్తుపెట్టుకుంటే, ఇక నీస్ అనగానే పొట్ట అని గుర్తొస్తే పొటాషియం పర్మాంగనేట్. అదేవిధంగా అది ఎలా ఉంటుందంటే ఇనుములాగా చాలా స్టాండర్డ్గా ఉంటుంది నాన్ వెజ్ అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఫ్రెండ్ మనకు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆప్షన్ దొరికింది అని అనుకునేదాకా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ మనం. ఎందుకంటే బ్రెయిన్కి అలా లాజిక్గా మనం యూజ్ చేస్తే ఇంకా ఎక్కువగా మనం బిట్స్ చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. అట్లా నీసు అంటేనేమో నీసు అనగానే పొటాషియం. ఒక జనరల్గా సైన్స్కి సంబంధించిన వాళ్ళు మాంగనీస్ అనగా పొటాషియం గుర్తొస్తుంది, కానీ సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, కొంతమంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ఈ లాజిక్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం బారైడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బారైడ్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు బార్ అని గుర్తుపెట్టుకోండి. సహజంగా చూడండి బార్ అనగానే మీకు మరి ఇక్కడ బారైడ్స్లో మళ్ళీ వెంటనే మీరు బేరియం చూడండి. బారైట్లో బాగుంది, బేరియంలో బాగుంది, ఈ రెండింటిని సింక్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే బేరియం అనే మూలకాన్ని వెలికి తీస్తారు దేని నుంచి అంటే బారైడ్స్ నుంచి. మరి బార్కి వెళ్ళామనుకోండి రెగ్యులర్గా, ఇక మనకు వైద్యం అందించాలని గుర్తుపెట్టుకోండి సరిపోయేదిగా. చూడండి వైద్య అవసరాల కోసం బేరియంను ఉపయోగిస్తారు అంతే.
రెగ్యులర్గా బార్కి వెళ్ళేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తికి వైద్యం కావాల్సిందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ బారైట్స్ అనేటటువంటిది మరి బేరియం అనేటటువంటి మూలకాన్ని దాని నుంచి తీస్తారు కాబట్టి బారైట్స్ బా అంటే ఏమో బేరియం లాగా ఈజీగా గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా బార్కి వెళ్తే వాళ్ళకి వైద్యం కావాలని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫెల్డ్స్పార్. ఫెల్డ్స్పార్ అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, ఫెల్డ్స్పార్లో స్పార్ అనేటటువంటి పదాన్ని తీసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, ఈ స్పాలో పా తీసేయండి, సార్ అనే పదం వస్తుంది చూడండి. జనరల్గా సార్ అంటే టీచర్ చూడండి. సెరామిక్ అంటే ఏంది, సిరాతో ఉన్నటువంటి పెన్ను పాకెట్లో ఉంచుకుంటారని గుర్తుపెట్టుకోండి, ఒక జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోవడానికి లాజిక్. ఫెల్డ్స్పార్ అనగానే మీరు సార్ అని గుర్తుపెట్టుకోండి. ఫెల్డ్స్పార్ అంటేనేమో మరి పెన్నుతో ఉన్నటువంటి సారు ఏంటి, ఆ పెన్ను అంటే సిరాతో ఉన్నటువంటి పెన్ను అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈ టేబుల్లో ఉన్నటువంటి మేజర్ పాయింట్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ గుర్తొస్తాయి. మీకు ఇంకా ఏమన్నా లాజిక్స్ ఇవే కాకుండా ఫ్రెండ్స్ ఇంకేమైనా మీకు ఈజీగా అనిపిస్తే మీరు ఆ వేలోనే చదవండి, బట్ ఈ టేబుల్ మాత్రం 100% చదవండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, తెలంగాణలో ఖనిజ వనరులు. ఇక దీని మీద ఇక్కడ ఏమీ లేవు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక 2-3 బిట్స్ గతంలో అడిగాడు. ఇక్కడ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కరీంనగర్ మిగతా పైన ఉన్నటువంటి వాటి మీద పెద్దగా ఏం అడిగే అవకాశం చాలా తక్కువ ఫ్రెండ్స్. బట్ ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని ప్రత్యేకత కలిగినటువంటి టాన్ బ్రౌన్ అనేటటువంటి గ్రానైట్ నిల్వలు అనేవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు మరి టాన్ బ్రౌన్ అనగానే మీకు వెంటనే కరీంనగర్ గుర్తు రావాలి ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? కరీంనగర్ అంటే ఖరీదైన అని గుర్తుపెట్టుకోండి, ఖరీదైన చాలా ఖరీదు. ఏంటి టాన్ బ్రౌన్, టాన్ అనే పదం చూడండి, మనకు జనరల్గా బట్టల షాపుల్లో టాన్ క్లాత్ అని అంటాం. టాన్ అంటే చాలా ఎక్కువగా రౌండ్లు తిరిగి ఉంటుంది. మరి ఆ టాన్ అనగానే సహజంగా మనకు ఖరీదు ఎక్కువగా ఉంటుందిగా ఫ్రెండ్స్. కాబట్టి టాన్ బ్రౌన్ అనగానే ఖరీదైన అంటే కరీంనగర్ అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బిట్ వస్తే మాత్రం మీకు వెంటనే టాన్ బ్రౌన్ అనగానే టాన్ అనగానే ఖరీదైనది అనేది గుర్తుపెట్టుకుంటే కరీంనగర్ జిల్లా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇది 2023 ఫ్రెండ్, 2023లో ప్రింట్ అయినటువంటి బుక్ ఫ్రెండ్ ఇది. మరి జిల్లాలు మారిన తర్వాత కొత్తగా ప్రింట్ అయినటువంటి బుక్ కాబట్టి 100% ఇవన్నీ రైట్ కాబట్టి కరీంనగర్ జిల్లా అనగానే టాన్ బ్రౌన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు. సింగరేణి బొగ్గు గనులు అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో దీని మీద ఈ అబ్రివేషన్ కూడా అడగడం జరిగింది. మరి SCL అనేటటువంటి దాని యొక్క అబ్రివేషన్ ఏంటంటే, ఎస్ అంటేనేమో సింగరేణి, సి అంటేనేమో కాలరీస్, సి అంటేనేమో కంపెనీ, ఎల్ అంటేనేమో లిమిటెడ్. సహజంగా అడిగే అవకాశం చాలా తక్కువ కానీ గతంలో అడిగాడు ఫ్రెండ్స్. కాబట్టి SCL అంటేనేమో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అంటారు, ఇది బొగ్గుకు సంబంధించి. మరి దీని మీద గతంలో ఇంకొక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఇది మరి బ్రిటిష్ కంపెనీ ఎప్పుడు నెలకొల్పిందంటే 1886. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే కనీసం మనం యూనిట్ డిజిట్లో ఉన్న 6 గుర్తుపెట్టుకున్న ఆప్షన్లో మనం ఎగరేయచ్చు. చూడండి, SCL అంటేనేమో ఎస్ అంటేనేమో సింగరేణి కాబట్టి ఎస్ అంటేనేమో 6 అని గుర్తుపెట్టుకోండి, సరిపోయింది ఫ్రెండ్స్. కనీసం యూనిట్ ప్లేస్లో ఉన్న S/6 గుర్తున్నా మిగతా మూడింటిని ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం తీసేస్తాం కాబట్టి S/6 అనుకోండి, ఇక బిట్టు క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, మరి ఇక్కడ ఈ పేజీలో ఏమీ లేదు ఫ్రెండ్స్, జనరల్ పాయింట్స్ ఏమైనా బొగ్గుకు సంబంధించి ఏమీ లేదు. తర్వాత వచ్చేసి ద్రవ్యము మరియు బ్యాంకింగ్ మీద కూడా గతంలో బిట్స్ చాలా తక్కువగా ఏం అడిగాడు, దాని మీద ఏముండవు ఫ్రెండ్స్. జనరల్ పాయింట్స్ కొన్ని ఉంటే చదువుకొని సరిపోతుంది. ఇక జీవనోపాధులు, సాంకేతిక విజ్ఞాన ప్రభావం దీని మీద కూడా ఏముండదు. ప్రజారోగ్యం, ప్రభుత్వం మీద కూడా ఏం బిట్స్ ఏముండవు ఫ్రెండ్స్. అందుకని దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రతి బిట్టు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదారులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ప్రతి బిట్టు కూడా ప్రతి పేజీలో నుంచి ప్రతి బిట్ అడిగే అవకాశం ఉంది. గతంలో అడిగాడు కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ప్రతి బిట్టును కూడా మనం లాజిక్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మొఘల్ కాలంలో జమీందారుల రైతాంగం అనేది ఎక్కడ కన్ఫ్యూజ్గా ఉంటుందో ఆ ఏరియా మీదనే నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను ఫ్రెండ్స్, అక్కడే మనం దృష్టి పెడదాం. ఇక్కడ మరి బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వాముల వాళ్ళ యొక్క కౌలుదారులు వాళ్ళ గురించి ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. ప్రతి బిట్టు జాగ్రత్తగా చూసుకుంటూ పోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ బిట్టు గతంలో అడిగాడు ఫ్రెండ్స్, ఖుద్ కాస్ట్. మరి ఇక్కడ కొన్ని పదాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి, మనల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి పదాలు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఆ కన్ఫ్యూజ్ లేకుండా మనం లాజిక్గా గుర్తుపెట్టుకుందాం.
మరి జమీందారులకు సంబంధించి అప్పట్లో సొంత భూమి ఉండేది ఫ్రెండ్స్, ఓన్గా కొంత ల్యాండ్ ఉండేది. మరి ఆ భూమిని ఏమంటారంటే వాళ్ళకున్నటువంటి ఆ సొంత భూమిని ఓన్ ల్యాండ్ని ఏమంటారంటే ఖుద్ కాస్త్ అంటారు. ఇది అడిగాడు ఫ్రెండ్స్, ఇది ఖుద్ కాస్త్ అనేటటువంటి పదం అనేది జమీందారులకు ఉన్నటువంటి సొంత భూమి ఓన్ ల్యాండ్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఖుద్ కాస్త్ అంటే జనరల్గా చూడండి పల్లెటూళ్ళలో సహజంగా కాస్త భూమి మాకుంది అంటారు, కాస్త భూమి నాకుంది అంటుంటారు సహజంగా. ఎక్కువ భూమి కాదు కాస్త భూమి అంటే కాస్త అనేదాన్ని కాస్త అనుకోండి, మీరు ఖుద్ కాస్త అని గుర్తుపెట్టుకోండి, కొంచెం అన్నట్టు మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోండి. జమీందారులకు సొంత భూమి ఉండేది, దాన్ని ఖుద్ కాస్త అంటారు. కాస్త జమీందారులకు భూమి ఉంది అనే లాజిక్గా ఒకటి గుర్తుపెట్టుకుంటే ఖుద్ కాస్త అనేటటువంటి ఆ పదం అనేది ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. సరే, ఈ పేజీలో ఉన్నటువంటి ఆ బిట్ ఒకటే ఫ్రెండ్స్, అంతకంటే ఏమీ లేవు. కంటిన్యూషన్లో చూద్దాం. 1, 6 ఏమన్నా మిస్ అయితే ఫ్రెండ్స్ వాటిని మీరు జాగ్రత్తగా కంటిన్యూషన్ జాగ్రత్తగా చదువుకోండి. కానీ మ్యాక్సిమం బిట్ మిస్ అవ్వకుండా ప్రతిదాన్ని లాజిక్గా మేము గతంలో ఎలా చదువుకున్నామో, మాకు డిఎస్సిలో ఎలా యూజ్ అయ్యో, ప్రతి బిట్ ఎలా యూజ్ అయ్యిందో ప్రతిదీ మీకు అదే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, శాశ్వత శిస్తు అందరికీ తెలిసినటువంటి బిట్టు. శాశ్వత శిస్తు ఒప్పందం లేదా శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు. దానికి సంబంధించి మరి ఇక్కడ చూద్దాం. మరి ఆ గతంలో దాని మీద అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఏమీ లేదు, ఇక్కడే ఉంది చూడండి, కార్న్వాలిస్. మరి అప్పట్లో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన గారి పేరు ఏంటంటే కార్న్వాలిస్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? కార్న్వాలిస్ని జనరల్గా సహజంగా అందరం తెలుసు, బండగా చదివేస్తాం, ఆల్రెడీ మన బ్రెయిన్లో నాటకపోతుంది. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అనగానే కార్న్వాలిస్ అని గుర్తుపెట్టుకుంటాం. ఇంకా ఎవరైనా కొత్తగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైనా డిఎస్సి మిత్రులు ఉంటే దాన్ని ఈజీగా మర్చిపోకుండా ఫ్రెండ్స్, ఈజీగా కార్న్వాలిస్ అంటే కార్లో నుంచి, వాలిస్ అంటే పోలీస్ అని గుర్తుపెట్టుకోండి. కార్లో నుంచి వచ్చినటువంటి పోలీసు కొంత మొత్తాన్ని వసూలు చేసుకొని పోతున్నారు, శిస్తును వసూలు చేసుకొని పోతున్నారని గుర్తుపెట్టుకుంటే కార్న్వాలిస్ అనగానే మీకు శాశ్వత శిస్తు అంటే శాశ్వతంగా శిస్తు వసూలు చేసేది ఎవరంటే కారులో నుండి వస్తున్నటువంటి ఒక పోలీస్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడు అది 1793, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మరి ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు వస్తున్నారా కారులో నుండి పోలీసులు? వాలిస్ అంటే పోలీస్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లేదు, ఎప్పుడు పడితే అప్పుడు రారు వాళ్ళు, వాళ్ళకి 3 వచ్చినప్పుడే వస్తారని గుర్తుపెట్టు. 3 వచ్చినప్పుడు అంటేనేమో 3 అని గుర్తుపెట్టుకోండి. యూనిట్ డిజిట్లో ఉన్న కనీసం 3 గుర్తున్నా శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన కార్న్వాలిస్ ఏ ఇయర్ అన్నాడు అనుకోండి మ్యాచింగ్లో ఫ్రెండ్స్, వాళ్ళకు 3 వచ్చినప్పుడే వాళ్ళు వసూలు చేస్తారు. కాబట్టి బిట్టు గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్ 3 అనే పదం గుర్తుపెట్టుకోవడం కోసం ఆ లాజిక్. కార్న్వాలిస్ శాశ్వత నిర్ణయ పద్ధతి అనేది, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అనేది ప్రతిదీ గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇక 90% 10% అనేది జనరల్ పాయింట్స్ కింద మీరు చదువుకోండి ఫ్రెండ్స్, ఇందులో ఏముండదు. నెక్స్ట్ పోతే ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది రైతువారీ పద్ధతి. అంటే ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క బిట్టు ఉంది, ప్రతి బిట్టు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం రైతువారీ పద్ధతి. మరి రైతువారీ పద్ధతి అంటే ఏంది, దీన్ని తీసుకొచ్చింది ఎవరు అనేది గతంలో చాలాసార్లు అడిగాడు. మరి దాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. మరి రైతువారీ, అసలు రైతు అంటే భూమిని సాగు చేసేవాడు మనందరికీ తెలుసు. రైతువారీ అంటేనేమో రైతులకు సాగు హక్కుని ఇవ్వటం, అంటే సాగు చేసుకోవడానికి హక్కుని ఇచ్చేదాన్ని రైతువారీ పద్ధతి అంటారు. భూమిని సొంతంగా సాగు చేసేటటువంటిది దేన్నైనా సరే దాన్ని రైతువారీ పద్ధతి అంటారు. మరి రైతువారీ పద్ధతిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అనేటటువంటి విషయం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గతంలో అడిగాడు కాబట్టి దాని మీద ఇప్పుడు మనం ఫోకస్ చేద్దాం ఫ్రెండ్స్. రైతువారీ పద్ధతిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రెండ్స్ థామస్ మన్రో. ఇదే పేజీలో ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కడో చూద్దాం. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ చూడండి, థామస్ మన్రో. ఇది చాలా ఇంపార్టెంట్. రైతువారీ పద్ధతిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి చాలా సార్లు అడిగినటువంటి బిట్ కాబట్టి ఫ్రెండ్స్ థామస్ మన్రో. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మరి దీన్ని? రైతువారీ పద్ధతి అంటేనేమో రైతు సాగు చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ పంట ఏదైతే ఉందో దానిని మనం రైతువారీ పద్ధతి అంటాం, సొంతంగా సాగు చేసుకునే విధానం. అంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ల్యాండ్ అని అర్థం. ల్యాండ్ అనగానే మనకు ఆ ల్యాండ్లో ఉండేది మన్నే కదా ఫ్రెండ్స్, మన్ను అంటారు కదా. సహజంగా చూడండి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మన్ను అంటారు. మన్ను అంటే మట్టి అని అర్థం. ఇక్కడ మన్రో అంటే మన్ను, లేకపోతే మండు టెండల్లో ఉన్న అని గుర్తుపెట్టుకోండి. రైతులు సహజంగా చూడండి, మన్రో అంటేనేమో మండు టెండల్లో, లేకపోతే మనిషి అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే మన్ను అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నా రైతువారీ అనగానే మన్ను అని, మణి అని
మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా అయితే దాన్ని లాజిక్గా గుర్తుపెట్టుకుంటారో అలా గుర్తుపెట్టుకోండి. థామస్ మన్రో అని గుర్తుపెట్టుకోండి. మనకి ఈజీగా గుర్తుంటుంది. మన్రో అంటే నేను మన్ను అని గుర్తుపెట్టుకున్న, రైతువారి పద్ధతి అనగానే థామస్ మరి మన్రో అనేటటువంటి వ్యక్తి ఈ రైతువారి పద్ధతిని తీసుకొచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం కంటిన్యూషన్లో. మరి ఇక్కడ మరి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ చూద్దాం. నిజాం పాలనలో హైదరాబాద్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రతి పేజీలో ఉన్న ప్రతి బిట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రంలో జాగీర్దారులు, సంస్థానాలు ఇవన్నీ జనరల్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ అసలు మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని జాగీర్లు ఉన్నాయి, ఎన్ని గ్రామాలలో ఎన్ని సంస్థానాలు ఉన్నాయి, ఇవన్నీ ఇంపార్టెంటే. మరి ఆ నిజాంకు ఉన్నటువంటి సొంత జాగీరు అంటే ఏంది, ఆయనకున్నటువంటి ఆ సొంత గ్రామాలకి మరొక పేరేంటి, చాలాసార్లు అడిగినటువంటి బిట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇక్కడ ఈ టేబుల్ చూడండి ఫ్రెండ్స్, ఈ టేబుల్ మీద ఖచ్చితంగా బిట్ రావడానికి అవకాశం ఉంది. ఈ టేబుల్ మీరు నమిలి మింగేయాల్సిందే ఫ్రెండ్స్ ఇలాంటి వాటిని. మరి హైదరాబాద్ రాష్ట్రంలో టోటల్గా హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయంటే ఆ రోజుల్లో 6535. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, హైదరాబాదు అనగానే మీకు 6535 అని గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని చూడండి ఈజీగానే ఉన్నాయి ఫ్రెండ్స్, పెద్ద కష్టంగా ఏమీ లేవు. 6 ఉంది, ఈ 6లో హాఫ్ అంటే ఏమో 3, ఇక్కడ 5, ఇక్కడ 5 ఫ్రెండ్స్. అంటే 6535 అని గుర్తుపెట్టుకోండి. ఒక మొబైల్ నెంబర్ లాగా 6535. 6లో హాఫ్ 3, ఈ 5 వస్తుంది కామన్గా. ప్రతిదానికి మనం ఒక కోడ్ కాకుండా కొన్ని లాజిక్గా కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయంటే 6535. మ్యాచింగ్లో అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. జాగీర్లు అనగానే మీకు మరి 1500 జాగీర్లు అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, చివరిలో 5 ఉందిగా ఫ్రెండ్స్. 5 అనగానే ఇక 1500 అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 497 గ్రామాలు ఉన్నాయి, 14 సంస్థానాలు ఉన్నాయి. వాడు ఇక్కడ ఉన్నటువంటివి అడగకపోయినా ఈ 14 సంస్థానాలు మాత్రం పక్కాగా అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి సంస్థానం మీద ఒక్కొక్క రకమైనటువంటి బిట్ ఉంది కాబట్టి 14 సంస్థానాలను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది కూడా గుర్తుకు రాని టైంలో 14 అనేటటువంటి సంస్థానాలు గుర్తు రాకపోతే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ చూడండి, ఏమీ లేదు. సహజంగా చిల్డ్రన్స్ డే అనగానే November 14th కదా ఫ్రెండ్స్. November 14th అనగానే మనకు చిల్డ్రన్స్ డే గుర్తొస్తుంది. హైదరాబాద్ అనగానే హైదరాబాద్లో ఉన్నటువంటి పిల్లలంతా కూడా చిల్డ్రన్స్ డే జరుపుకుంటారని గుర్తుపెట్టుకోండి సరిపోయిద్ది. November 14th 14 సంస్థానాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి సరిపోయిద్ది. మరి ఆ నిజాంకు ఉన్నటువంటి సొంత జాగీరు అంటే సొంతంగా ఉన్నటువంటి గ్రామాలు, అంటే నిజాంకి తన ఆధీనంలో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఫ్రెండ్స్ మొత్తం 1400 గ్రామాలు. అంటే నిజాం ఏది చెప్తే అది వినాల్సిందా, అంటే ఆయన ఆధీనంలో ఉన్నటువంటి గ్రామాలు 1400. ఈ 1400 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆల్రెడీ 14 సంస్థానాలు అన్నాం ఫ్రెండ్స్. ఆ 14కి పక్కన 2 zeros పెడితే 1400 గ్రామాలు ఉన్నాయి. ఈ 1400 గ్రామాలని ఏమంటారంటే గతంలో అడిగాడు ఫ్రెండ్స్ ఈ బిట్టు. ఆ బిట్ని దాన్ని ఏమంటారంటే సర్ఫియే కాస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్ఫియే కాస్ అంటే నిజాం కింద ఉన్నటువంటి గ్రామాలని ఏమంటారంటే మరి సర్ఫియే కాస్ అంటారు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, సర్ఫ్ అంటేనేమో సహజంగా చూడండి, మరి మన ఇళ్లలో సర్ఫ్ ప్యాకెట్లతో మనం ఏం చేస్తాం, బట్టలని ఉతకటం కానివ్వండి, మన రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి సర్ఫ్ ప్యాకెట్లో ఉపయోగిస్తాం. అట్లా అనుకోండి మీరు. అంటే నిజాం జాగీర్ కింద ఉన్నటువంటి 1400 గ్రామాలలో ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు, సర్ఫ్ ప్యాకెట్లు యూజ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. అంటే సర్ఫ్తో మరి ఆ గ్రామాలన్నీ శుభ్రంగా ఉంచుకుంటారని గుర్తుపెట్టుకుంటే సర్ఫియే కాస్ అంతే ఫ్రెండ్స్. ఏది ఏమైనప్పటికీ మనం గుర్తుపెట్టుకోవడానికి ఇదంతా ప్రయత్నం కాబట్టి ఫ్రెండ్స్, నాకు అనిపించినటువంటి కోడ్ ఆ రోజు 2008లో సర్ఫియే కాస్ అని గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. సర్ఫియే కాస్ అంటే సర్ఫ్ ప్యాకెట్ అని గుర్తుపెట్టుకుని ఈజీగా నాకు గుర్తుంది. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్లో ఏమీ లేదు, గడీలు అంటారు, అవన్నీ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. హైదరాబాద్ రాష్ట్రంలో దొరలు రైతులు, దీనికి సంబంధించి ఓకే ఫ్రెండ్స్, ఇదంతా అయిపోయింది. ఇక నెక్స్ట్ జాతీయోద్యమం తొలి దశ 1885-1919. దీని మీద గతంలో నేను వీడియో చేశా ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా వీడియో చేయడం జరిగింది. లాజిక్గా అనేక రకాలైనటువంటి కోర్స్తో జాతీయోద్యమం తొలి దశ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, కింద ప్లేలిస్ట్లో ఉంటుంది, అది చూడండి. ఇంకా మిస్ అయిన వాటిని ఈ వీడియోలో కంటిన్యూషన్ చేస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ వీడియోలో కొంత మాత్రమే చెప్పా. మరి మిగిలినటువంటి ఆ రోజు మిస్ చేసినటువంటి ఆ టాపిక్స్ అన్నీ కూడా ఇదే వీడియోలో కంటిన్యూషన్ చేస్తా ఫ్రెండ్స్. చూద్దాం. ఇక తొలి సంఘాలు
మీకు ఈ 7th క్లాస్లో ఉన్నటువంటి 1857 తిరుగుబాటు 1857 తిరుగుబాటుకు సంబంధించి ప్రతిదీ కూడా మీకు త్వరలో ఇంకొక వీడియో చేస్తా. ఆ వీడియోలో టోటల్ 7th క్లాస్ కంప్లీట్ 7th క్లాస్ని ఆ వీడియోలో చేస్తా ఫ్రెండ్స్. మరొక వీడియోలో 7th 6th 7th 8th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్స్కి లింక్డ్గా ఉన్నటువంటి 9th 10th క్లాస్ ఆ సోషల్కి సంబంధించి లింక్డ్ చాప్టర్స్తో మరొక వీడియో చేస్తా ఫ్రెండ్స్. మీకు అప్పుడు ఈ సోషల్ మీద ఒక అవగాహన వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఈ జాతీయోద్యమానికి సంబంధించి తొలి దశ 1885 1919 ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీంట్లో గతంలో ఇవన్నీ బిట్స్ నేను ఆ వీడియోలో చేసా ఫ్రెండ్స్. చూడండి వాళ్ళు ఆ వీడియోని చూడండి. చూద్దాం కంటిన్యూషన్లో ఇంకేమన్నా మిగిలిన చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా ఆల్రెడీ చేశా. మరి ఇక్కడ ఆల్రెడీ తెలిసిందే ఫ్రెండ్స్, భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ అంటారు. భారత జాతీయ కాంగ్రెస్ అంటేనేమో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు. ఇందులో మితవాదులు అదేవిధంగా అతివాదులు 2 రకాలైనటువంటి దశలు ఉంటాయి. ఈ మితవాద దశ అంటేనేమో 1885 1905. దీని మీద గతంలో అద్భుతమైనటువంటి కోడింగ్స్తో వీడియో చేశా ఫ్రెండ్స్. అదేవిధంగా అతివాదులు వీళ్ళిద్దరూ విడిపోతారు, ఎక్కడ విడిపోయారు, ఏ ఇయర్లో విడిపోయారు, మళ్ళీ ఎప్పుడు కలుసుకున్నారు, ఇవన్నీ మీకు గతంలో వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది ప్లేస్టోర్లో ఉంది. ఆ వీడియోని చూడనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో దాన్ని చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇక్కడ ఈ పేజీలో ఏమీ లేవు ఫ్రెండ్స్, అంతా జనరల్ పాయింట్స్ ఏమన్నా మీరు చదువుకున్న సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ కూడా చూద్దాం. అతివాద అంటే ఇది కూడా ఓకే, ఇది ఆల్రెడీ గతంలో వీడియోలో చేయడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మరి ఇక్కడ పీసీ రే అంటేనేమో ప్రఫుల్ల చంద్ర రే అంటారు. బెంగాల్ కెమికల్ వర్క్స్, ఇది గతంలో చెప్పారు ఫ్రెండ్స్. అయినప్పటికీ మరొకసారి ఇది చూద్దాం. ఇది ఎందుకంటే ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. పీసీ రే చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. పీసీ రే అనేది షార్ట్ కట్, దాన్ని ప్రఫుల్ల చంద్ర రే అంటారు. ప్రఫుల్ల చంద్ర రే అంటారు. ఈయన గారికి సంబంధించిన మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే బెంగాల్ కెమికల్ వర్క్స్కు మెయిన్ ఏంది అనమాట. ఇది పీసీ రేకి సంబంధించినటువంటి అంటే ఈయన ఒక ఉద్యమం చేశాడనమాట. ఈ ఉద్యమం ఫలితంగా ప్రఫుల్ల చంద్ర రేకి చెందినటువంటి బెంగాల్ కెమికల్ వర్క్స్కు మంచి ఆదరణ లభించింది. అంటే బెంగాల్ కెమికల్ వర్క్ ఎవరిదంటే పీసీ రేకి సంబంధించింది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నానంటే ఫ్రెండ్స్, నేను ప్రఫుల్ల అంటేనేమో పుల్ల అనే పదం తీసుకున్నాను. ప్రఫుల్ల అంటే పుల్లలు అని గుర్తుపెట్టుకున్నా. ఈ పుల్లలతో బెంగాల్ అంటేనేమో బంగ్లా అని గుర్తుపెట్టుకున్నాను. చూడండి, బంగ్లాలో నైనా సరే పుల్లలతో వంట చేయటం అని గుర్తుపెట్టుకోవడానికి. ఇక కెమికల్ వర్క్స్ అంటే ఏంది, ఆ కెమికల్ వర్క్ కూడా పుల్లలతోనే యూజ్ చేస్తారని గుర్తుపెట్టుకున్నాను. జస్ట్ ఒక హాస్యంగా ఫ్రెండ్స్ అంతే. ప్రఫుల్ల అనగానే నాకు పుల్ల అనే పదం వచ్చింది. పుల్ల అనగానే నాకు బంగ్లాలో కెమికల్ వర్క్స్ చేయడానికి పుల్లలు కావాలని ఒక లాజిక్ గుర్తుపెట్టుకున్నా. నాకు ఆ బిట్టు ఈజీగా అనిపించింది, నేను అలా గుర్తుపెట్టుకున్నా. మీరు కూడా మ్యాక్సిమం మీకు ఏదైనా ఈజీ వేలో ట్రిక్ లాగా అనిపిస్తే ఫ్రెండ్స్ చూడండి. తర్వాత ఇక బొంబాయికి చెందినటువంటి ఇది కూడా గతంలో అడిగాడు ఫ్రెండ్స్. దీని మీద కూడా బిట్ అడిగిండు కాబట్టి చూద్దాం. బొంబాయికి చెందినటువంటి జంషెడ్ టాటా బీహార్లో ఉక్కు కర్మాగారం స్థాపించారు. ఇది గతంలో అడిగినటువంటి. ఎందుకంటే ఉక్కు కర్మాగారాల మీద గతంలో చాలాసార్లు జిఎస్లో బిట్స్ అడిగాడు. ఆ జిఎస్కి సంబంధించిన బిట్స్ కూడా టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతాడు కాబట్టి ఇక్కడ చూడండి, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు. జంషెడ్స్ టాటా బీహార్ ఉక్కు కర్మాగారం అనగానే అది ఎక్కడ అంటే బొంబాయి అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎట్లా అంటే చూడండి, టాటా అంటే పిల్లలు చూడండి టాటా అంటూ ఉంటారు, టాటా. మరి బాయి అని చూడండి, బాయ్ అని గుర్తుపెట్టుకోండి. బొంబాయిలో బాయి అని ఉంది అంటే బాయ్ అని ఒక వ్యక్తి అంటే ఇంకొక వ్యక్తి ఏమంటాడు టాటా అంటే అట్లా గుర్తుపెట్టుకున్నది. బొంబాయి బాయ్ టాటా అంటేనేమో టాటా, అది సింక్ అయింది కాబట్టి అలా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇక అంతే. దాన్ని ఒక జస్ట్ అట్లా గుర్తుపెట్టుకున్నా. రివిజన్ చేసేటప్పుడు మరొకసారి పునశ్చరణం చేసుకోవడం వల్ల ఈజీగా నాకు ఈజీ అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మితవాదులు అతివాదులు. ఇక స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పింది ఎవరంటే బాలగంగాధర తిలక్. ఇది అందరికీ తెలిసినటువంటి కొటేషన్. అది పెద్ద కష్టమేమి కాదు. నేను ఒకనొకప్పుడు స్టార్టింగ్ 2008 డిఎస్సిలో స్టార్టింగ్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతానేమోనని ఇలాంటి వాటిని కూడా స్వరాజ్యం అంటే రాజ్యం అనేటటువంటి అమ్మాయి రోజు తిలకం పెట్టుకుంటుందని గుర్తుపెట్టుకున్నా. స్వరాజ్యం అనగానే రాజ్యం అనే అమ్మాయి తిలకం కంటే బాలగంగాధర తిలక్ అని గుర్తుపెట్టుకున్నా. దానికి ఏం అవసరం లేదు, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో మరి పేజీ తర్వాత జనరల్గా ఉన్నటువంటి పాయింట్స్ ఇందులో ఉన్నాయి. తర్వాత చూద్దాం. మరి సూరత్ సమావేశం 1907 1907 ఫ్రెండ్స్. ఇక్కడ ఇయర్ ఇగో 1907
అంటే 1907లో సూరత్ సమావేశంలో కాంగ్రెస్ రెండుగా చీలింది. ఇది గతంలో వీడియోలో చెప్పడం జరిగింది. అక్కడే ఆ లాజిక్ ఏందో చెప్పేసా ఫ్రెండ్ నేను. సూరత్ అంటే నేనేమని చెప్పానంటే ఆ రోజు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సూరత్ అంటే సెపరేట్ అని గుర్తుపెట్టుకోండి. సెపరేట్ అంటే మితవాదులని అతివాదులని ఇద్దరిని సెపరేట్గా చేయడం జరిగిందని ఒక హాస్యంగా గుర్తుపెట్టుకున్నా. ఏ సమావేశం అని రేపు అడిగితే సూరత్ సమావేశం. ఏ సమావేశంలో మితవాదుల్ని అతివాదుల్ని మరి ఇద్దరు విడిపోయారు అంటే సెపరేట్ అయిపోయారంటే సూరత్ సెపరేట్ అని గుర్తుపెట్టుకున్నాను. ఎప్పుడు అంటే 1907. మరి 1907ని ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే ఫ్రెండ్స్ ఈజీ. చూడండి, సూరత్లో ఎస్ ఉందిగా ఫ్రెండ్స్, ఎస్ అంటే ఏమో 7 అని గుర్తుపెట్టుకున్నా. లేదా ఈ అతివాదులు మితవాదులు బాధపడుతూ ఏడ్చుకుంటూ విడిపోయారని గుర్తుపెట్టుకున్నాను నేను. అంటే ఇద్దరు విడిపోయారంటే ఏడుస్తూ ఉన్నారని లాజిక్ గుర్తుపెట్టుకుంటే 1907. ఇవన్నీ గతంలో వీడియోలో చేసా ఫ్రెండ్స్. ఆ వీడియో ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. 1905లో తిలక్ జైలు నుంచి రావడం, హోమ్ రూల్ ఉద్యమం, ఇవన్నీ తెలుసుగా ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు అవసరం లేదు. హోమ్ రూల్ ఉద్యమం అనగానే మీకు అనిబిసెంట్ గుర్తుకు రావాలి. ఒకవేళ అది గుర్తుకు రాకపోతే హోమ్ అంటే ఇల్లు అని గుర్తుపెట్టుకోండి. సెంటు ఇంట్లో సహజంగా ఏం చేస్తాం, సెంటు యూజ్ చేస్తామని గుర్తుపెట్టుకోండి, సరిపోయింది. ఎవరితో కలిసి ఉద్యమం స్టార్ట్ చేసిందంటే బాలగంగాధర తిలక్. తిలక్ అంటే ఏమో తిలకం అని గుర్తుపెట్టుకోండి. తిలకం అయినా సెంటు అయినా ఇంట్లోనే యూజ్ చేస్తారు ఆడవాళ్ళని ఒక లాజిక్ గుర్తుపెట్టుకుంటే బాలగంగాధర తిలక్ అనిబిసెంట్తో కలిసి హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. హోమ్ రూల్ అనగానే ఇల్లు, ఇల్లు అనగానే సెంటు గుర్తొచ్చి తిలకం గుర్తొస్తే ఇక బిట్టు 4 ఆప్షన్లో మీరు సెకండ్లలో పెట్టేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. ఇక మొదటి ప్రపంచ యుద్ధం, ఇవన్నీ జనరల్ పాయింట్స్, అవన్నీ చదువుకోవచ్చు ఫ్రెండ్స్, పెద్ద కష్టమేమీ కాదు. ఇక్కడ నుంచి కంటిన్యూషన్గా గతంలో వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ బెంగాల్ విభజన రోజు, ఈ టేబుల్ కూడా గతంలో నా వీడియోలో ఉంటుంది. ఈ మచిలీపట్నానికి సంబంధించి ముట్నూరు కృష్ణారావు మరి కృష్ణా పత్రికని మరి స్థాపించడం జరిగింది. అది ఇయరు అదంతా కూడా మీకు గతంలో చెప్పా ఫ్రెండ్స్. దానికి లాజిక్ కూడా చెప్పాను నేను. మరి ఆ ముట్నూరి అనగలోనే టీ ఫర్ 2 అనేటటువంటి లాజిక్స్తో గతంలో వీడియో చేశాను. ఆ వీడియోలో ఇదంతా ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. ఇంకా చెప్పా కాబట్టి గతంలో ఆ వీడియో చేశా కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ రిపీట్ చేయట్లేదు. జాతీయోద్యమానికి సంబంధించి మలిదశ, ఈ మలిదశకు సంబంధించి గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి 1915లో భారతదేశానికి రావడం జరుగుతుంది. ఇది కూడా మరి దీని మీద కూడా గతంలో వీడియో చేశా ఫ్రెండ్స్, ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇది చూడండి, అద్భుతంగా నేను ఒక షార్ట్ కట్ అక్కడ చెప్పడం జరిగింది. గతంలో దీని మీద ఎలాంటి బిట్స్ అడిగాడంటే ఫ్రెండ్స్, గాంధీ గారు జరిపినటువంటి ఉద్యమాలు ఏంటి, ఆ ఉద్యమాలను ఒక ఆర్డర్ క్రమంలో మరి మ్యాచింగ్లో చాలాసార్లు అడిగాడు కాబట్టి మళ్ళీ అలానే ఇస్తాడు. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి గతంలో వీడియోలో చెప్పడం జరిగింది. ఆ లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మరొకసారి ఇక్కడ మీకు గుర్తు చేస్తాను, చాలా ఈజీగా ఉండేటట్టు. ఆ లాజిక్ పేరు చెంకేమి కిని శ్రావ్యకి అనేటటువంటి ఒక లాజిక్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చెంకేమి కిని శ్రావ్యకి అనేటటువంటి ఒక లాజిక్ గాంధీజీకి సంబంధించిన ఉద్యమాలకు సంబంధించి ఒక ఆర్డర్, ఫస్ట్ లెటర్స్తో ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. చెమ్ అంటేనేమో చంపారన్ ఉద్యమం, కేదా ఉద్యమం, మీ అంటేనేమో నూలు మిల్లు ఉద్యమం, ఇట్లా ఇవన్నీ కూడా లాస్ట్లో చెంకేమి కిని శ్రావ్యకి, కి అంటేనేమో క్విట్ ఇండియా ఉద్యమం. గాంధీజీ చేపట్టినటువంటి మొదటి ఉద్యమం ఏంటంటే ఫ్రెండ్స్ చంపారన్ ఉద్యమం. చెంకేమి కిని శ్రావ్యకి ఒక 4-5 సార్లు అనుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుంటుంది. మేమైతే ఇవన్నీ కూడా ఒక చార్ట్ మీద రాసుకొని గోడకు అంటించుకొని ప్రతిరోజు ఒక నిద్రపోయేటప్పుడు ఒకసారి అలా చూసుకునే వాళ్ళు, ఈజీగా గుర్తుండేది మాకు. చెంకేమి కిని శ్రావ్యకి, కి అంటే ఏమో లాస్ట్ది క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 8. చంపారన్ ఉద్యమం, చెమ్మ అనేది చంపారన్ ఉద్యమం స్టార్టింగ్. ఇక మిగతా అన్నీ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ఈ లాజిక్తో ఒక వీడియో చేయడం జరిగింది. అది చూడండి ఫ్రెండ్స్. చూడనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోలో మొత్తం చెప్పడం జరిగింది. ఆమెను మిస్ అయినవి ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. చూద్దాం కంటిన్యూషన్లో. ఇందులో ఈ టేబుల్ మీద ఏమీ అడిగేటటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. తర్వాత ఈ జలియన్ వాలా బాగ్, ఇది కూడా మీకు చెప్పడం జరిగింది. మీకు అమృతసర్లో పంజాబ్లో ఏప్రిల్ 13 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గతంలో నేను చెప్పాను ఏప్రిల్ అంటేనేమో ఏసీ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను. ఏ అంటేనేమో 1, సి అంటేనేమో 3, ఏ అంటేనేమో ఏప్రిల్ అని గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 13 అని గుర్తుపెట్టుకుంటే ఏసీలో ఉన్నటువంటి జనరల్ డయరు కాల్పులు జరపనని ఆదేశాలు జారీ చేశాడు అని ఒక లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఏసీ అంటే 13 గుర్తొస్తుంది, ఏ అంటేనేమో ఏప్రిల్ గుర్తొస్తుంది, ఏప్రిల్ 13. దీని మీద
గతంలో వీడియోలు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చినటువంటి మరి నైట్ హుడ్ అనేటటువంటి మరి తనకిచ్చినటువంటి ఆ అవార్డుని మరి వద్దని వదిలేయటం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్. దీని మీద ప్రతిదీ ఆ వీడియోలో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం. ఖిలాఫత్ ఆందోళన ఇవన్నీ కూడా చెంకేమికిని శ్రావ్యకి అనేటటువంటి లాజిక్లోనే వస్తుంది ఫ్రెండ్స్. చెంకేమికిని శ్రావ్యకి దాన్ని 2-3 సార్లు రిపీటెడ్గా అనుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఇక్కడ ఈ పేజీలో ఏముండదు, అంత శాసన ఉల్లంఘన ఉద్యమం అవన్నీ కూడా చెంకేమికిని శ్రావ్యకి అనేటటువంటి దాంట్లోనే వస్తుంది. శాసనోల్లంఘన ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు సత్యాగ్రహంలో ఉప్పు గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు చెప్పడం జరిగింది. ఉప్పు గుండ్రంగా ఉంటుంది కాబట్టి 30 అని చెప్పడం జరిగింది. ఉప్పు సత్యాగ్రహం అంటే ఉప్పు 0 అనేది యూనిట్ ప్లేస్లో గుర్తుపెట్టుకుంటే 1930 అనేది ఈజీగా గుర్తుంటుందని చెప్పడం జరిగింది ఆ వీడియోలో. అవన్నీ మీకు గతంలో చెప్పాను ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయడం లేదు. మరి మార్చి 12ను కూడా ఆ రోజు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఉప్పు సత్యాగ్రహం 1930 మార్చి 12 అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట, 78 మందితో కలిపి. ఇవన్నీ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. మార్చి అంటేనేమో ఉప్పుని మార్చి అంటే చేంజ్ చేయటం అనమాట. అంటే 1 2 2 1 లాగా చేంజ్ చేయటం అనేటటువంటి లాజిక్ని గుర్తుపెట్టుకోమని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియోని చూడనటువంటి మిత్రులు ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఇక్కడ ఇంకొక బిట్ ఉంది, అదంతా అవసరం లేదు. 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది. ఇది కూడా అడిగినటువంటి బిట్టే. అడగడేమో అనుకుంటాం ఫ్రెండ్స్, 1935 అడగడేమో అనుకుంటాము. ఈజీగా ఉందని మనం వదిలేస్తే ఎగ్జామ్లో ఇక్కడే కూర్చొని ఫోకస్ చేసి బిట్ ఇచ్చే అవకాశం ఉంది. భారత ప్రభుత్వ చట్టం అనగానే 1935 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 19 ఆగస్టు మరి 15 1947 ఎలా గుర్తుపెట్టుకుంటాము మనం? భారత ప్రభుత్వ చట్టము అనగానే 1935. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్? 2 ఆడ్ నెంబర్స్ చూడండి, 35 ఆడ్ నెంబర్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో క్విట్ ఇండియా ఉద్యమం అంటే చేయండి లేదా చావండి, డూ ఆర్ డే అంటే 2వ ప్రపంచ యుద్ధం. ఇదంతా ఈ నాగసాకి, హిరోషిమా ఇవన్నీ జనరల్ పాయింట్స్ కింద మీరు చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏముండవు. సుభాష్ చంద్రబోస్ INA అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేసుకుంటాడు. జపాన్ ఇవన్నీ మీకు తెలిసిందే. సుభాష్ చంద్రబోస్ మరి విమాన ప్రమాదంలో మరణించాడని ఇవన్నీ జనరల్ పాయింట్స్ కింద మీరు చదువుకోండి ఫ్రెండ్స్. వాటికి ఏమి లాజిక్స్ ఏమి అవసరం లేదు. INA అదంతా కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. మరి ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రోద్యమం జరుపుకుంటే ఆగస్టు 14th ఒక 1 డే ముందు పాకిస్తాన్ మరి ఇది ఏమీ అడిగే అవకాశం ఉండదు. ఇక అది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం. ఇది చాలా ఈ హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం మీద గతంలో చాలా బిట్స్ అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్ మనం చాలా జాగ్రత్తగా మరి ప్రతి పేజీలో ఉన్న ప్రతి బిట్ని మనం చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక మ్యాప్ ఉంది, మ్యాప్ మీద బిట్స్ అడిగేటటువంటి అవకాశం లేదు. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం, ఈ పేజీలో ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ ఒకటి ఉంది, చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఇది చూడండి, ముల్లా అబ్దుల్ ఖయం గతంలో దీని మీద అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అంజుమన్-ఏ మారెఫ్ అనేటటువంటి సంస్థను స్థాపించాడు. ఇది ఇంపార్టెంట్. మరి రేపు అడిగే అవకాశం ఉండొచ్చు ఫ్రెండ్స్, గతంలో అడిగాడు కాబట్టి. అంజుమన్-ఏ మారెఫ్ అనే సంస్థను స్థాపించింది ఎవరు అనగానే రకరకాలుగా ఇస్తే కన్ఫ్యూజ్ అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ముల్లా అబ్దుల్ ఖయం అనేటటువంటి వ్యక్తి ఈ MRF అనేటటువంటి మరి సంస్థను స్థాపించాడంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి ఫ్రెండ్స్. ముల్లా అనే పదంలో నేను ముళ్ళు అనేది తీసుకున్నా ఫ్రెండ్స్. ముల్లా అబ్దుల్ ఖయంలో ముళ్ళు. ఇక్కడ చూడండి, అంజుమన్-ఏ మారెఫ్లో ఇదంతా కలిపి చివరిలో 4 లెటర్ని కలిపితే MRF అని గుర్తుపెట్టుకోండి. MRF టైర్ మన అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. MRF టైర్కి ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఏమీ కాదనుకోండి, ఒక లాజిక్ అనమాట. రేపు అంజుమన్ MRF అనగలోనే MRF టైర్కి నో ప్రాబ్లం, ముళ్ళు అనగలో ముల్లా అబ్దుల్ ఖయం అని గుర్తుపెట్టుకుంటే 1 సెకండ్లోనే మనం ఆన్సర్ని కంప్లీట్ చేసి వేరే బిట్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అంతే, దాన్ని బండగా ఏం చదవని అవసరం లేదు. కంటిన్యూషన్లో చూద్దాం. ఇక్కడ స్థానిక సంస్థలు. ఇక నిజాం, 7వ నిజాం మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. 7వ నిజాం ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇది చాలాసార్లు అడిగాడు, మరలా అడుగుతాడు. ఎక్కువగా
మరి నిజాములు మొత్తం 7 ఉన్నారు ఫ్రెండ్స్. చిట్ట చివరి నిజాం ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, చాలా ఫేమస్ అనమాట. ఆయన ఉన్నటువంటి 7 నిజాంలలో మరి మంచి మంచి పనులు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. రేపు ఎగ్జామ్లో ఏదైనా సరే ఒక సాగర్ కానివ్వండి, ఒక యూనివర్సిటీ కానివ్వండి, హైదరాబాద్కు సంబంధించి మేజర్ ప్లేసెస్ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, ఏమైనా ఒక మేజర్ ప్లేసెస్ని స్థాపించింది ఎవరు అని అడిగితే మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా కూడా ఫ్రెండ్స్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని పెట్టేను అంతేగా. ఎందుకంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటటువంటి 7వ నిజాం హైదరాబాదులో ఉన్నటువంటి మేజర్ ప్లేసెస్ని మరి స్థాపించడం, ఎస్టాబ్లిష్డ్ చేయడం జరిగింది. కాబట్టి బండగా మనకు ఏదైనా ఆన్సర్ తెలియని సందర్భంలో మరి ఇక్కడ 7 నిజాంలలో ఏదైనా ఇస్తే మాత్రం మీర్ ఉస్మాన్ అలీ ఖానే పెట్టండి. అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 5th క్లాస్లో కూడా కొంచెం ఉంది, ఇది 7th క్లాస్లో ఎక్కువ ఉంటుంది. అక్కడ మీకు ప్రతిదీ కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూద్దాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి సంబంధించి ఇక్కడ కొన్ని బిట్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఇక్కడ మీర్ ఉస్మాన్ ఖాన్ ఇవన్నీ కూడా చూడండి. ఆర్ట్స్ కళాశాల యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, ఇవన్నీ జనరల్గా చదువుకునేటటువంటి బిట్సే, ఇవేం అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజీలో చూద్దాం. ఇక చివరి నిజాం ఎవరంటే మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చిట్ట చివరి నిజాం అన్నాము. మరి ఆయనకు సంబంధించినటువంటి ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. తెలంగాణ మూమెంట్లో 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీద కొన్ని మరి వందల బిట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆయన ఇయర్ కూడా 1911 నుంచి 1948 కొన్ని ఇయర్స్ కూడా ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఎక్కువే ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? మరి 1148ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 11 అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, 2 కాళ్ళని గుర్తుపెట్టుకోండి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనగానే 2 కాళ్ళతో నిలబడి అని గుర్తుపెట్టుకోండి, అంతేగా 2 కాళ్ళతో నిలబడినటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. ఇక 48 అంటేనేమో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 ఇయర్ వరకు ఉండడానికి గుర్తుపెట్టుకోండి, అంతేగా. ఈయనకు సంబంధించి మేజర్ బిట్స్ చూద్దాం. మరి ఇక్కడ ఒక ఇంజనీర్ చాలా ఇంపార్టెంట్. మరి విశ్వేశ్వరయ్య అనేటటువంటి ఒక ఫేమస్ ఇంజనీరు నిజాం సాగర్, అలీ సాగర్ వంటి పెద్ద పెద్ద మరి సాగునీటి మరి ప్రాజెక్టులను అంటే పథకాలకు మరి రిజర్వాయర్లకు రూపకల్పన చేశాడు. కాబట్టి విశ్వేశ్వరయ్య చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇది. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఫ్రెండ్స్ చూడండి, మరి నిజాం సాగర్ కావచ్చు, అలీ సాగర్ కావచ్చు. సాగర్ అంటే మనందరికీ తెలుసు, మరి అదొక సాగర్ అంటే కాలువలు లాంటివి అని అర్థం. మరి ఈ విశ్వంలో కాలువలు ఎక్కువగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. నిజాం సాగరు, అలీ సాగర్లో సాగర్ అనే పదం వచ్చింది. సాగర్ అనగానే మీకు మరి సాగర్లు అన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఈ విశ్వంలో ఉన్నాయి. ఈ విశ్వం అంటే ఎవరు? విశ్వేశ్వరయ్య అని గుర్తుపెట్టుకోండి, అంతేగా. బండగా విశ్వేశ్వరయ్య, సాగర్ అని బండగా చదవకుండా ఫ్రెండ్స్ విశ్వేశ్వరయ్య అనేటటువంటి పదాన్ని విశ్వము అనేటటువంటి పదంగా మనం సింక్ చేసుకుంటే ఈ విశ్వంలో మరి సాగర్లు చాలా ఉన్నాయి అనుకుంటే ఈజీగా గుర్తుంటుందిగా ఫ్రెండ్స్. అలానే చూడండి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎస్టాబ్లిష్డ్ చేసినవన్నీ కూడా ఫేమస్. చాలా బ్రాడ్గా పెద్ద పెద్ద వాటిని స్థాపించడం జరిగింది. రైల్వేలు కానివ్వండి, రోడ్లు, విమానయానం, విద్యుత్తు, తర్వాత ప్రతిదీ కూడా అంటే మీరు జనరల్ పాయింట్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు చదువుకోండి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి సంబంధించి ప్రతి బిట్టు ఇంపార్టెంటే. కాబట్టి మరి హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ని స్థాపించింది ఇవన్నీ కూడా ఎవరు అంటే మీకు బిట్టు తెలియకపోయినా కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటటువంటి బిట్టు ఆప్షన్లో ఉంటే మాత్రం అది పెట్టేయండి, అంతే ఫ్రెండ్స్. 100% అది రైట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మీరు హైకోర్టు మరి ఇవన్నీ జూబ్లీ హాల్ ఇవన్నీ చదివేటటువంటి అవకాశాలు తక్కువ. కాబట్టి మీరు జనరల్గా ఇవన్నీ రాసుకునే ఉంటారు, నోట్బుక్లో చదివే ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఫేమస్ వాటికి మరి దానికి మెయిన్ ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక చూద్దాం నెక్స్ట్ పేజీలో చూద్దాం. 1924లో మాడపాటి హనుమంతరావు, దీని మీద ఏమి బిట్స్ అడిగేటటువంటి సందర్భాలు ఏమిలో ఆదిలాబాద్లో చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఎగ్జామినర్ ఫోకస్ చేసేటటువంటి ఏరియాని మనం చూద్దాం. మరి ఇక బిట్ అడిగేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే అది ఆంధ్ర మహాసభ 1930, చాలా ఇంపార్టెంట్ ఇది. తెలంగాణ మూమెంట్లోనే ఆంధ్ర మహాసభ 1930 అనేది ఇంపార్టెంట్. ఇయర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం ఉంది. ఆంధ్ర మహాసభ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు చూడండి, సభ అనంగులో చూడండి సహజంగా సభ ఎలా ఉంటుందంటే గుండ్రంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అనుకోండి గుండ్రంగా ఉంటుంది అంటే చివరిలో యూనిట్ ప్లేస్లో
అంటే 1ల స్థానంలో యూనిట్ ప్లేస్లో 0 అనేది విషయం గుర్తుపెట్టుకుంటే కనీసం 0 గుర్తుపెట్టుకున్న 1930 అనేది అయినా ఆప్షన్లో మనం గుర్తించవచ్చు ఫ్రెండ్స్. ఆంధ్ర మహాసభ అనుగుణ సభ అనుగుణనే అది ఏ సభ? ఆంధ్ర మహాసభ. అంటే ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన మహాసభ అనుగుణనే గుండ్రంగా ఉంటుంది 1930 అని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా మనం ఆంధ్ర మహాసభ 1930ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూద్దాం కంటిన్యూషన్లో ఈ పేజీలో ఏమీ లేవు. జనరల్ పాయింట్స్ ఉంటే మీరు అవి చదువుకోండి ఫ్రెండ్స్. మేజర్ పాయింట్స్ మీద ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు కాబట్టి వాటిని మేజర్ పాయింట్స్ని చూస్తున్నా. ఇక్కడ చూడండి 1938 చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఆవిర్భవించినటువంటి ఇయర్ చాలా ఇంపార్టెంట్. అంటే హెచ్ఎస్సి అంటారు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. మరి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడిందంటే 1938. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? హైదరాబాద్ హెచ్గా ఫ్రెండ్స్, హెచ్ని పైన కింద డ్రా చేసామనుకోండి 8 వస్తుందిగా. 8 అంటే యూనిట్ ప్లేస్లో 8గా ఫ్రెండ్స్ వచ్చింది ఇంకంతే. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అనుగుణంగా హైదరాబాద్లో హెచ్ గుర్తు పెట్టుకుంటే పైన కింద డ్రా చేస్తే 8 అయింది. 8 అనేది యూనిట్ ప్లేస్లో 8 ఉన్న అటువంటి ఆప్షన్లు ఏంటంటే 1938. కనీసం కొన్ని ఆప్షనల్స్ నేను మనం ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇది హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అంటే 1938. మీరు మర్చిపోయేటటువంటి అవకాశం లేదుగా. స్వామి రామానంద తీర్థ, ఇదంతా చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ మూమెంట్లోని వీళ్ళంతా ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించే వాళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ చూడండి స్వామి రామానంద తీర్థ ఒకరు. ఇదంతా మీకు జనరల్గా మీరు చదువుకుంటే సరిపోతుంది, ప్రతిదీ అవసరం లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం. అదేవిధంగా కొండా లక్ష్మణ బాపూజీ, ఇవన్నీ మీరు చదువుకోండి. జనరల్గా చదువుకుంటే మీకు ఈజీగా గుర్తొస్తుంది. కానీ ప్రతి బిట్టు ఇంపార్టెంటే కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఏరియాను కొంచెం కేర్ఫుల్గా ఈ ఏరియాను కొంచెం చదవండి. కన్ఫ్యూజ్గా ఉన్నవి ఏమైనా ఉంటే మాత్రం మీరు చదువుకోండి. కొన్ని నేను ఏమైనా మిస్ చేసినవి కూడా మీరు లాజిక్గా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొండా లక్ష్మణ బాపూజీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. కొండా లక్ష్మణ బాపూజీకి సంబంధించి గతంలో బిట్స్ అడిగాడు. స్వామి రామానంద తీర్థ కూడా చాలా ఇంపార్టెంట్. స్వామి రామానంద తీర్థ, కొండా లక్ష్మణ బాపూజీ వీళ్ళిద్దరూ తెలంగాణ మూమెంట్ అనగానే ఫస్ట్ గుర్తుకు రావాల్సిన వాళ్ళు ఎవరంటే స్వామి రామానంద తీర్థ, అదేవిధంగా కొండా లక్ష్మణ బాపూజీ. ఈ రెండు ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రెండ్స్ ఆ రెండింటిని లాజిక్గా మీకు ఎక్కడైనా బిట్స్ టెక్స్ట్ బుక్లో ఉంటే మాత్రం జాగ్రత్తగా మూలన ఆడైనా సీక్రెట్గా ఉన్న బిట్స్ అయినా సరే మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సరే కంటిన్యూషన్లో చూద్దాం. ఏమన్నా మిస్ అయినవి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణ సాయుధ పోరాటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలంగాణ సాయుధ పోరాటం 1946-51 ఇయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇయర్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ చూడండి, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సాయుధ పోరాటం చేశారంటే వాళ్ళు 6లు కొట్టారని గుర్తుపెట్టుకోండి. 4లు కాదు 6లు, అంటే 1946 అని గుర్తుపెట్టుకోండి. లేదా సాయుధ అనేటటువంటి పదంలో S for 6 అనుకోండి. S for 7 కాదు ఫ్రెండ్స్, S for 6 అనుకోండి. లేదా 6లు కొట్టారనుకోండి, పోరాటంలో 6లు కొట్టారనుకుంటే 46 నుంచి ఒక 5 years యాడ్ చేసుకుంటే 51 ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అలా మీరు తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి 1946-51 అనేటటువంటి ఇయర్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఫ్రెండ్స్. అటువైపు దున్నేవాడిది భూమి, ఇవన్నీ జనరల్గా మీరు చదువుకుంటే సరిపోతుంది. అవన్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ఏరియా మీదనే నేను కొంచెం ఎక్కువగా దృష్టి పెడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నల్లా నరసింహులు చాలా ఇంపార్టెంట్. నల్లా నరసింహుల మీద చాలాసార్లు బిట్లు అడిగాడు ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? నల్లా నరసింహులకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈయన ఎక్కువగా మరి వెట్టు నుంచి విముక్తం అయినటువంటి వాళ్ళతో ఒక దళాలను ఏర్పాటు చేసి ప్రజా ఉద్యమాన్ని బలోపేతం కావడానికి అనేక రకాలుగా కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే నల్లా నరసింహులు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? నల్లా నరసింహులు అనగానే వెట్టి అనే పదం గుర్తు రావాలి ఫ్రెండ్స్. అంటే వెట్టి నుంచి విముక్తి పొందినటువంటి వాళ్ళందరితో ఒక దళాలను ఏర్పాటు చేసి వాళ్ళతో ఉద్యమాన్ని లేపినటువంటి వ్యక్తి ఈ నల్లా నరసింహులు గారు. మీకు నల్లా అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే వాటర్ నల్లా తెలుసుగా ఫ్రెండ్స్. నల్లా అంటాం కదా జనరల్గా, వాటర్ మనం తిప్పుకునేటటువంటి ట్యాప్ లాంటిది, దాన్ని నల్లా నల్లి లాగా అనుకోండి. ఇట్లా ఈ వాటరు నల్లా అనగానే మీరు ఏం చేస్తారంటే వెట్టి అని గుర్తుపెట్టుకోండి. లేదా నల్లా అంటే నలుపు అని గుర్తుపెట్టుకోండి. నలుపు అనగానే వెట్టి చాకరి అని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్. నల్లా అంటే వాటరు
పట్టేటటువంటి వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. నలుపు అంటే వెట్టి చాకరీ అని గుర్తుపెట్టుకోండి. రేపు వెట్టి నుంచి విముక్తి పొందినటువంటి వాళ్ళతో దళాలను ఏర్పాటు చేశాడు అనగానే మీకు వెంటనే నలుపు గుర్తుకు రావాలి. నల్లా గుర్తు వచ్చినట్లయితే నల్లా నరసింహులు. ఇక అంతే ఫ్రెండ్స్. దానికి జస్ట్ ఒక సెకండ్ అలా బిట్టు చదువుకోవడం, దాన్ని వదిలేయటమే. అంతేగాని నల్లా నరసింహులు వెట్టి నుంచి ఇట్లా చదివేటటువంటి అవకాశం చేయొద్దు ఫ్రెండ్స్. మీకు ఇంకేమన్నా లాజిక్గా ఏమైనా అనిపిస్తే వేరే విధంగా చదవండి. నాకు అలా అనిపించింది ఈజీగా. నల్లా అంటే నలుపు లేదా నల్లా అని గుర్తుపెట్టుకుంటే వెట్టి అనేది ఈజీగా గుర్తొచ్చింది. ఇక జనరల్గా నెక్స్ట్ ఉన్నటువంటి బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో. ఇక మరి ఇక్కడ దొడ్డి కొమరయ్య చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ మూమెంట్లోనే దొడ్డి కొమరయ్య చనిపోవటం, ఆ తుపాకీ గుండుతో చనిపోవటం అనేది మనందరికీ తెలుసు. అక్కడికక్కడే చనిపోయినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఇది ఎప్పుడు జరిగిందంటే ఫ్రెండ్స్, ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్. 1946 జూలై 4th జరిగింది. మరి దీనికి గల కారణం ఏంటి అనే దీని మీద చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం మ్యాటర్ని జనరల్ పాయింట్స్ ఉంటుంది, చదువుకోండి. విష్ణూరి రామచంద్రారెడ్డి అనుచరుడైనటువంటి మరి ఆ కాల్పులు జరిపినటువంటి వ్యక్తి ఎవరంటే మిస్కిన్ అలీ. ఈ మిస్కిన్ అలీ ఏం చేసిందంటే గోడ రంధ్రంలో తుపాకీ పెట్టి కాల్చడం వల్ల ఆ తుపాకీ గుండు మన దొడ్డి కొమరయ్యకి తగిలి అక్కడికక్కడే మరణించాడు. జూలై 4th ఫ్రెండ్స్ 1946. చాలా దారుణమైనటువంటి సంఘటన అది. మరి ఇక్కడ నుంచి తెలంగాణ మూమెంటు చాలా ఉధృతంగా పెరిగిపోయింది కాబట్టి ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు చూడండి. ఎట్లా అంటే మిస్కిన్ అలీ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ స్కిన్ అని గుర్తుపెట్టుకుని మిస్కిన్లో స్కిన్ అని గుర్తుపెట్టుకోండి. స్కిన్ అంతే, మిస్కిన్లో స్కిన్. తర్వాత దొడ్డి కొమరయ్యలో కొమ్మ అని గుర్తుపెట్టుకోండి. కొమ్మ స్కిన్ అని గుర్తుపెట్టుకోండి. ఏదో రెండింటితో లింక్. అంటే దొడ్డి కొమరయ్యని చంపినటువంటి తుపాకీ గుండుతో కాల్చి చంపినటువంటి వ్యక్తి అనగులను కొమ్మ అని గుర్తుపెట్టుకోండి. ఆ కొమ్మ మీద కూర్చున్నటువంటి దొడ్డి కొమరయ్యని ఈ స్కిన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా అంటే మిస్కిన్లో స్కిన్ని కొమ్మతో మనం లింక్ చేసుకొని ఒక హాస్యంగానని గుర్తుపెట్టుకోండి. లేదా మీకు ఇంకా వేరే విధంగా ఏదన్నా ఈజీగా అనిపిస్తే ఆ విధంగానే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. అట్లా మరి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. దొడ్డి కొమరయ్య మరణించిన తర్వాత ఈ పేజీలన్నీ మరి చంపడమే ఉంటుంది, ప్రతిదీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. ఇటువైపు రైట్ సైడ్లో బిట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇక్కడ నల్లా నరసింహుల అనగులోనే వెట్టి గుర్తొస్తుంది. దొడ్డి కొమరయ్య అనగానే స్కిన్ అని గుర్తుపెట్టుకుంటే మిస్కిన్ అని ఈజీగా గుర్తొస్తుంది. తర్వాత ఇక్కడ ఈ పేజీలో 1948 ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్. జనరల్గా మీరు ఇందులో చదువుకోండి. తర్వాత రావి నారాయణ రెడ్డి, ఇది కూడా మీరు జనరల్గా చదువుకుంటే సరిపోద్ది. ముగ్దుం మొయినుద్దీన్కి సంబంధించినటువంటి జనరల్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఏంటంటే హైదరాబాద్ నగరం మేధావి వర్గాలలో తొలి విప్లవవాదుల్లో మరి ముగ్దుం మొయినుద్దీన్ అనేటటువంటి వారు మరి ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులతో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఈయన కూడా మరి అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నాడు కాబట్టి జనరల్గా కొన్ని బిట్స్ ఉంటాయి, ఆయన మీద కూడా చదువుకోండి ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే దొడ్డి కొమరయ్యని చంపినటువంటి వ్యక్తి స్కిన్ అని గుర్తుపెట్టుకోండి. దొడ్డి కొమరయ్యని అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఈ టేబుల్లో కొన్ని జనరల్గా దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి గురించి కొంచెం ఉంటుంది, అవి జనరల్గా చదువుకుంటే సరిపోయింది. చాకలి ఐలమ్మ మనం లోయర్ క్లాస్ నుంచి చదువుకుంటూ ఉన్నాం కాబట్టి చాకలి ఐలమ్మ మీద కొన్ని బిట్స్ ఉంటాయి. ఆరుట్ల రామచంద్రారెడ్డికి సంబంధించి కొన్ని బిట్లు ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్గా దానికి ఏమీ కష్టంగా ఏముండో, మీరు చదువుకుంటే వచ్చేస్తే. కష్టంగా ఉన్న వాటినే మనం ఫోకస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూద్దాం. తర్వాత ఇక భారతదేశంలో విలీనం అయిపోయింది ఎప్పుడు, ఏ ఇయర్లో, ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేలు ఆయన ఆధీనంలోనే మరి హైదరాబాద్ అనేది భారతదేశంలో మరి ఎప్పుడు కలిసిందంటే ఇయర్ చూడండి, ఇంపార్టెంట్. దాన్ని కొంచెం జూమ్ చేస్తా చూడండి ఫ్రెండ్స్. సాయుధ దళాలను పంపించినటువంటి వ్యక్తి చివరికి 1948 సెప్టెంబర్ 17న హైదరాబాదు భారతదేశంలో విలీనమైంది. ఇది ఇంపార్టెంట్. అందుకని ఆ రోజు సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగా తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17న ఆ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించడం జరుగుతుంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే ఫ్రెండ్స్. మరి ఇది 1948 సెప్టెంబర్ 17ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, హైదరాబాదులో ఇది అంతే. హైదరాబాదులో ఫస్ట్ లెటర్
హెచ్ని పైన కింద డ్రా చేసామనుకోండి 8 వస్తుంది. కాబట్టి 8 అనేది యూనిట్ ప్లేస్లో ఉంది. అంతే 1948 అయిపోయింది ఫ్రెండ్స్. ఇక సెప్టెంబర్ 17 అంటే 17 అనగానే ఈ రెండింటిని కూడా కలిపామనుకోండి, యాడ్ చేస్తే 8 వస్తుందిగా. అంటే 8ని 17గా సెపరేట్ చేశారనుకోండి, అంటే సెప్టెంబర్ 17th. అట్లా మీరు ఏదో ఒక లాజిక్ యూజ్ చేసి గుర్తుపెట్టుకుంటే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ అనేది భారతదేశంలో విలీనమైంది. అప్పటి మరి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ మరి ఈయన జనరల్గా ఉంటుంది చూడండి. మరి అదేవిధంగా రామానంద తీర్థ నాయకత్వంలోని హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్. ఇక్కడ కొన్ని జనరల్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా చదువుకోండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటటువంటి వ్యక్తి వల్ల మరి హైదరాబాద్ అనేది భారతదేశంలో విలీనమైంది 1948 సెప్టెంబర్ 17th. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దాని మీద బిట్ అడిగాడు. హైదరాబాద్ అనగానే 1948 గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 17th ఫ్రెండ్. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. తెలంగాణ పోరాటంలో మహిళలు ఎలా పోరాడారు ఇవన్నీ ఉంటాయి. అది మీరు జనరల్గా చదువుకుంటే సరిపోతుంది, ఇందులో ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఇంకా మేజర్ భారత రాజ్యాంగం. ఇక భారత రాజ్యాంగంకి సంబంధించినటువంటి బిట్స్ కూడా 8th క్లాస్ నుంచి గత టెట్ డిఎస్సిలో చాలా అడిగాడు. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఇది సేమ్ ఉంటుంది. ఒక తెలంగాణ మూమెంట్కి సంబంధించి డిఫరెంట్గా ఉండొచ్చు కానీ ఫ్రెండ్స్, మన ఇండియన్ కాన్స్టిట్యున్సీ అనేది ఏపీ తెలంగాణలో సేమ్ ఉంది. ఒక లైన్ అటు ఇటు కానీ సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా మార్పులు చేర్పులు ఏమి ఉండవు పెద్దగా. చూద్దాం భారత రాజ్యాంగానికి సంబంధించి ఏమైనా మేజర్ ఎగ్జామినర్ ఫోకస్ చేసేటటువంటి బిట్స్ ఏమైనా ఉన్నాయేమో. నేను కొంచెం స్క్రీన్ షాట్ తీసాను, అంటే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నట్టే ఫ్రెండ్స్ అక్కడ. మరి ఇది ఏముండదో మోతీలాల్ నెహ్రూ ఇవన్నీ కూడా జనరల్గా ఉన్నటువంటి బిట్స్ మీరు చదువుకున్న వస్తుంది. వాటి జోలికి నేనేం పోను. రాజ్యాంగ సభ ఈ 1946 1947 ఎప్పుడు ఆమోదించారు ఇవన్నీ కూడా నేను మీకు ఏం చెప్పను ఫ్రెండ్స్, జనరల్గా చదువుకుని సరిపోదు. గణతంత్ర దినోత్సవం ఇవన్నీ ఏం అవసరం లేదు, దాని మీద బిట్స్ అడిగే సందర్భాలు లేవు. తర్వాత గాంధీజీ గారు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ ఓకే. యంగ్ ఇండియా మరి చూడండి, ఇది తెలిసిందే కదా. యంగ్ ఇండియా అనేటటువంటి పత్రిక అనగా గాంధీజీ మనందరికీ తెలుసు. ఈ పత్రికలకు సంబంధించి నెక్స్ట్ ఒక చాప్టర్ ఉంది 8th క్లాసులోనే. ఒక చాప్టర్ ప్రత్యేకంగా మరి మూవీస్, సినిమాల డైరెక్షన్లు, పాటలు పాడిన వాళ్ళు, ఆ పాట ఏ మూవీలోది ఒక చాప్టర్ ఉంది ఫ్రెండ్స్. దాని మీద పక్కాగా రేపు టెట్ డిఎస్సిలో కన్ఫామ్గా వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఆ టాపిక్ను కూడా ఇదే వీడియోలో కంటిన్యూషన్ చేద్దాం. కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ రాజ్యాంగ ఆశయాలు ఇక్కడ ఏముండదు. జనరల్గా 1950 జనవరి 26 ఇదంతా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పీఈటీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇదంతా అవసరం లేదు. కొంచెం ఫాస్ట్గా నేను మూవ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మరి దీని మీద బిట్ ఒకటి అడిగాడు ఫ్రెండ్స్, ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్లో అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయమే ఫ్రెండ్స్. ఇది అంటే విడివిడిగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి ఎట్లా అడుగుతాడంటే, భారతదేశ ప్రజలమైనటువంటి మేము ఫస్ట్ ఉంటుంది. ఇది గణతంత్ర సర్వసత్తాక. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటే, గణతంత్ర అంటే ఏమో GS అని గుర్తుపెట్టుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటే. గణతంత్ర సర్వసత్తాక అంటే ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ భారతదేశ ప్రజలమైన మేము గణతంత్ర సర్వసత్తాక సామ్యవాద లౌకిక, లాస్ట్లో ఫ్రెండ్స్ ప్రజాస్వామ్య న్యాయం. ఇక ఫైనల్గా వచ్చేసి ఫ్రెండ్స్ సమానత్వము అనేది ఫైనల్గా ఉంటుంది. అంటే న్యాయం తర్వాత సమానత్వం ఉంటుంది. ఒక లాస్ట్ పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మిగతా అదంతా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వాడు ఎగ్జామ్లో ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఇచ్చే అవకాశం, స్వేచ్ఛ, సౌభ్రాతత్వం ఇవన్నీ జనరల్గా చదువుకుంటూ వస్తాయి. నేనేమి వాటి జోలికి పోను ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలు అవన్నీ ఏం అవసరం లేదు. కొంచెం ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తాను ఫ్రెండ్స్. పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం. ఇక పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అని. ఇందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇవన్నీ ఉంటాయి. మరి దీనికి సంబంధించి జనరల్ పాయింట్స్ ఉంటాయిలే, కానీ ఒక 2 బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 2 బిట్స్ చెప్పేసి టాపిక్ని ఫినిష్ చేస్తా. ఇక లోక్సభలో మొత్తం 545 గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ తెలుసు. 545 2 నామినేటెడ్ సీట్లతో ఉంటుంది. ఇంకా అది జనరల్గా చదువుకుంటే సరిపోయేది, వాడి జోలికి నేనేం పోను ఫ్రెండ్స్. లోక్సభ మొదటిసారి ఓట్లు 1951 to 52, ఇది కూడా మీకు తెలుసు. ఇంకా చదివిన కూడా అది ఈజీగా వస్తాయి కాబట్టి వాడి జోలికి పోను ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్గా కష్టంగా ఉన్న వాటినే మీకు
లాజిక్ని అప్లై చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ చూడండి, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అదేవిధంగా ఉమ్మడి జాబితా. విద్య అనేది ఉమ్మడి జాబితా, అది మనందరికీ తెలుసు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. వాడు ఎగ్జామినర్ ఇవ్వడానికి రెడీగా కూర్చొని ఉంటాడు ఫ్రెండ్స్ ఎగ్జామినర్. ఎందుకు అంటే రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు అనేది రెండు ఇంపార్టెంట్. రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరంటే రాష్ట్రాల శాసనసభ్యులు, పార్లమెంటు, ఉభయ సభల సభ్యులు. ఉభయ సభల సభ్యులు అంటే లోక్సభ, రాజ్యసభ. పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి ఫ్రెండ్స్, లోక్సభ, రాజ్యసభ. రాజ్యసభ అనేది పెద్దల సభ అంటారు. లోక్సభ 545 మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. మరి రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరంటే పార్లమెంట్లో ఉన్న లోక్సభ, రాజ్యసభ ఆ ఇద్దరు రాష్ట్రాల శాసనసభ సభ్యులు. ఇది కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. మరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది కేవలం పార్లమెంటు, ఉభయ సభల సభ్యులు మాత్రమే. అంటే లోక్సభ, రాజ్యసభ ఈ రెండు ఆ సభల సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రాజ్యసభకు చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఉపరాష్ట్రపతి. ఈయన గారు లేనప్పుడు రాష్ట్రపతి ఉంటారనే విషయం మన అందరికీ తెలుసు. రాష్ట్రపతి లేని పక్షంలో ఆ బాధ్యతలు ఉపరాష్ట్రపతిని వివరిస్తారు. అట్లా మీరు రాజ్యసభకు చైర్మన్గా ఉపరాష్ట్రపతి వివరిస్తారు. ఇవన్నీ మన అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఈజీగా ఉండదు. మంత్రివర్గం, తర్వాత ప్రధానమంత్రి, ఇవన్నీ ఓకే. ఇక్కడ మరి జనరల్గా ఇవన్నీ మీకు తెలుసు. ప్రధానమంత్రిని ఎన్నుకోవటం అన్నీ మీరు చదువుకుంటూ వస్తాయి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. కొంచెం వీడియోని కొంచెం స్పీడ్గా ఫార్వర్డ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్. తర్వాత 15th చాప్టర్ చట్టం, న్యాయం, ఒక సన్నివేశ అధ్యయనం. దీని మీద బిట్స్ ఏం అడగడు. కొంచెం దీన్ని క్లోజ్ చేసేస్తా ఫ్రెండ్స్. ఏమి లేదు, సుప్రీంకోర్టు అని, హైకోర్టు అని, తర్వాత ఇట్లా చిన్న దిగువ కోర్టులు, జమీందారీ వ్యవస్థ రద్దు. ఇక్కడ కూడా ఏం బిట్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. జమీందారీ వ్యవస్థ రద్దు మీద కూడా బిట్స్ ఏమి అడిగిన సందర్భాలు గతంలో తక్కువ. ఎక్కువ అడిగినటువంటి బిట్స్ ఇప్పుడు ఒకే ఒక చాప్టర్ ఉంది ఫ్రెండ్స్. అది ఆ చాప్టర్ ఇప్పుడు కంటిన్యూషన్లో రాబోతుంది. అది చాలా ఇంపార్టెంట్. మరి వెట్టి చాకిరిని నిర్మూలిస్తూ చట్టం చేస్తున్నటువంటి ఇయర్ చాలా ఇంపార్టెంట్, స్వాతంత్రానికి ముందే. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇది అడిగేటటువంటి అవకాశం ఉంది, కానీ ఆ చట్టాన్ని అమలు చేయలేదు వాస్తవానికి. అట్లా అంటే 1927 ఇట్లాంటి వాటిని కొంచెం ఫోకస్ చేస్తూ మీరు చదవండి. చూద్దాం ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో. ఇక 1949 ఆగస్టు 15 ఇదంతా ఫర్మాన్, ఇదంతా అవసరం లేదు, చదువుకుంటూ వస్తాయి ఫ్రెండ్స్ ఇదంతా. తర్వాత బోధానోద్యమం అనేది మనందరికీ తెలుసు. బోధానోద్యమాన్ని గురించి మనందరికీ తెలిసినటువంటి బిట్సే కాబట్టి మరి అది ఈజీగా మీరు చదువుకుంటూ వస్తాయి ఫ్రెండ్స్. వినోబా, తర్వాత మైసయ్య అని, ఆ పొలాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మైసయ్య అని, ఇవన్నీ తెలిసి మీరు చదువుకోండి ఫ్రెండ్స్, చదువుకుంటే సరిపోతుంది. భూపరిమితి చట్టం 1972-75 ఇవన్నీ ఈజీ. ఎందుకంటే ఫ్రెండ్స్ మరి చూడండి, ఇక్కడ గతంలో ఒక 2 బిట్స్ అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్ చూద్దాం. బోధానోద్యమం మీద సరే కొత్తగా ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బిట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బోధానోద్యమం అనంగలోనే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఏం గుర్తొస్తారంటే వినోబా భావే మనందరికీ తెలుసు. వినోబా భావే మొట్టమొదటిసారిగా ఈ బోధానోద్యమాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ రామచంద్రారెడ్డి భూమి లేని వాళ్లకు, ఇక్కడ చూడండి ఒక చిన్న ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. 250 ఎకరాల పొలాన్ని, ల్యాండ్ని ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇంకో చూడండి, మరి ఇక్కడ ఈ సమావేశంలో తన తండ్రి జ్ఞాపకార్థం వెదిరే రామచంద్రారెడ్డి ఫ్రెండ్, వెదిరే రామచంద్రారెడ్డి 250 ఎకరాల మరి భూమిని మరి ఫ్రీగా ఇవ్వటం జరిగింది. మరి ఆ భూమిని ఇచ్చినప్పుడు భూమిని దానంగా పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే మైసయ్య. మనందరికీ తెలుసు బోధాన ఉద్యమంలో మరి 250 ఎకరాలలో ఫస్ట్ భూమిని పొందినటువంటి ఆ వ్యక్తి పేరు మైసయ్య. అది కూడా గుర్తుపెట్టుకోండి, అదొక్కటి గుర్తుపెట్టుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. ఇక పేదరికం మరియు అవగాహన, దీని మీద కూడా బిట్స్ గతంలో ఏమి అడిగినట్టు ఏమీ అనిపించలేదు ఫ్రెండ్స్. హక్కులు, అభివృద్ధి మీద కూడా బిట్స్ ఏమీ లేవు. జనరల్ పాయింట్స్ ఉంటే చదువుకోండి సరిపోతేలే, కానీ గతంలో అయితే కాంపిటేటివ్ స్పిరిట్లో అడిగినటువంటి సందర్భాలు లేవు. ఇక నెక్స్ట్ సాంఘిక మత సంస్కరణోద్యమాలు. ఈ సాంఘిక మత సంస్కరణోద్యమాల మీద గతంలో నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. వీడియో చూడని వాళ్ళు మరి నా ప్లేలిస్ట్లో ఉంటుంది, దాన్ని చూడండి. అక్కడ కూడా అద్భుతంగా నేను కోడ్స్తో వీడియోని చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ ఏమైనా మిస్ అయినవి ఉంటే ఇక్కడ కంటిన్యూషన్ చేస్తాను. ఇక బ్రహ్మ సమాజం, రాజా రామ్మోహన్ రాయ్ 1772 ఇవన్నీ చెప్పా ఫ్రెండ్స్. చూడండి అక్కడ
స్వామి వివేకానంద ఇవన్నీ చెప్పిన వాటిని మళ్ళీ రిపీట్ చేయను. పంజాబ్లో ఆర్య సమాజ్ అనే రాజు ఇవన్నీ చెప్పడం జరిగింది. ముస్లింలు మిస్ అయినవి ఏమైనా ఉంటే ఇక్కడ చెప్తా. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇవన్నీ గతంలో వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మరలా నేను వాటిని రిపీట్ చేయను. నెక్స్ట్ 1856లో కలకత్తా ఇదంతా ఓకే, ఇదంతా అవసరం లేదు. వివాహానికి కనీస వయసు ఇది కూడా గత వీడియోలో ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఆ వీడియోని చూస్తే ఈ టాపిక్ ఈ చాప్టర్ కవర్ అవుతుంది ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో. తర్వాత సావిత్రిబాయి మరి జ్యోతిరావు పూలే ఇవి కూడా నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా పండిత రమాబాయి సరస్వతి ఇవన్నీ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని మరి ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. అయినా జనరల్గా చదువుకున్న వస్తాయి, ఇందులో ఏమీ కష్టమైన ఏముండవు. సత్యశోధకు ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఏమన్నా ఉంటే చూడండి. నారాయణ గురు ఇది కూడా ఇంపార్టెంటే. నారాయణ గురు గతంలో మరి వీడియో కొంచెం లెంత్ అవుతుందని ఇక్కడతో కట్ చేసి ఫ్రెండ్స్ ఈ నారాయణ గురు నుంచి నేను కంటిన్యూషన్ చేయలేదు. ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నారాయణ గురుకి సంబంధించి ఒక బిట్ ఉంది ఇంపార్టెంట్. ఏంటంటే ఫ్రెండ్స్, మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే భావన ప్రచారం చేసినటువంటి మత గురువు ఎవరంటే నారాయణ గురు. ఇది ఇంపార్టెంట్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్, మీరు చూడండి. నారాయణ గురు అనంగులోనే జనరల్గా మనందరికీ తెలుసు నారద మహర్షి అని అంటారు. నారాయణ అనుకుంటూ వస్తాడు కదా ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, ఎన్నో మూవీస్లో చూసాం. మరి నారాయణ అంటే నారద మహర్షి మరి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాడు కాబట్టి ఒకే గురు, ఒకే మతం, ఒకే దేవుడు అనే భావన ఆయనకు ఉంది కాబట్టి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి నారాయణ అంటూ ఉంటాడని లాజిక్గా గుర్తుపెట్టుకోండి. ఇక మీకు ఆ పాయింట్ గుర్తొస్తే నారాయణ గురు, నారద మహర్షి అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకు గుర్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మన అందరికీ తెలుసు. జనరల్గా అంబేద్కర్కి మనం పర్ఫెక్ట్గా చదువుతాం, ఎందుకంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో కూడా అంబేద్కర్ గారి గురించి ఉంది కాబట్టి అక్కడ ఇక్కడ పర్ఫెక్ట్గా చదువుకుంటాం. ఇది మనం పర్ఫెక్ట్గా చదువుతాం కాబట్టి దాని మీద కోర్స్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, చూద్దాం. తర్వాత కంటిన్యూషన్లో చూడండి, ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో భాగ్యరెడ్డి వర్మ. లెఫ్ట్ సైడ్ ఏమైనా బిట్స్ ఉన్నాయని చూద్దాం ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో ఏమీ లేవు. భాగ్యరెడ్డి వర్మ చాలా ఇంపార్టెంట్. భాగ్యరెడ్డి వర్మ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక తెలంగాణ మూమెంట్లో భాగ్యరెడ్డి వర్మ మీద బిట్ దాదాపుగా ఇక్కడ దాకా కనుక ఎగ్జామినర్ వస్తే మాత్రం ఎగ్జామినర్ ఇక్కడ కూర్చున్నట్లు ఇవ్వటానికి బిట్స్. భాగ్యరెడ్డి వర్మకి మరొక పేరు ఏంటి అని అడిగాడు గతంలో. ఇంకొక పేరు ఏంటంటే మేదరి బాగయ్య. అందులోనే ఉంది కదా భాగ్యరెడ్డిలో ఫస్ట్ స్టార్టింగ్ భాగ్య అంటే బాగయ్య అని గుర్తుపెట్టుకోండి. భాగ్యాలో బాగయ్య ఏంటి, బాగయ్య మేదరి బాగయ్య అతని పూర్తి పేరు అని గుర్తుపెట్టుకోండి. ఏంటి ఈయన గారు చేసింది ఏంటంటే తెలంగాణలో దళితులు తమ పరిస్థితిని గుర్తించి హక్కుల కోసం పోరాడేలా చేయడానికి మరి భాగ్యరెడ్డి వర్మ వంటి దళిత నాయకులు అవిశ్రాంతంగా కృషి చేశారు. అంటే ఈయన గారు చేసినటువంటి మేజర్ పాయింట్ ఏంటంటే దళితుల పరిస్థితిని గురించి, దళితుల హక్కుల గురించి పోరాడినటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. క్లియర్గా రేపు భాగ్యరెడ్డి వర్మకు మరొక పేరు ఏంటంటే మేదరి బాగయ్య. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకుంటాం. దేని గురించి అంటేనేమో మరి ఇక్కడ దళితుల హక్కుల మీద పోరాడినటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకుంటే ఈజీ ఫ్రెండ్స్. ఇక జనరల్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, అవి చదువుకోండి. జనరల్ పాయింట్స్లో ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్, అది చూద్దాం. ఆది హిందువులు అనేటటువంటిది ఇంపార్టెంట్ ఉంది, చూడండి. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి 1906లో జగన్ మిత్ర మండలిని ప్రారంభించింది ఎవరంటే భాగ్యరెడ్డి వర్మ. మేదరి బాగయ్య ఆయన యొక్క ఇంకొక పేరు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, రేపు జగన్ మిత్ర మండలిని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అనగలోనే మీకు వెంటనే జగన్ అంటే ఎవరు, మనకు జగన్మోహన్ రెడ్డి కదా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. రెడ్డి అనగానే ఇక్కడ చూడండి భాగ్యరెడ్డి అనే పదం వెంటనే గుర్తొస్తుంది, అంతే ఫ్రెండ్స్. జగన్ మిత్ర అనగలోనే జగన్మోహన్ రెడ్డి అనగలోనే భాగ్యరెడ్డి వర్మ రెడ్డి అనే పదం వెంటనే గుర్తొస్తుంది. ఈజీగా మనం గుర్తుపెట్టుకునేటానికి అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఆ కోడ్ని మీరు ఈజీగా చేసుకోండి. మొత్తానికి మరి భాగ్యరెడ్డి వర్మ అంటే మీరు రెడ్డి అనగలోనే వేరే విధంగా మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోకూడదు ఫ్రెండ్స్. భాగ్యరెడ్డి వర్మ గారు చేసినటువంటి మేజర్ ఏంటంటే దళితులు తమ హక్కుల కోసం పోరాడిన అలా గుర్తుపెట్టుకోండి మీరు. మళ్ళీ రేపు ఆప్షన్లో కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. జగన్ మిత్రం మండలం అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు భాగ్యరెడ్డి అని గుర్తుపెట్టుకొని సరిపోయింది ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో చూద్దాం. ఇక్కడ
ఆ బిట్ ఒకటి ఇంపార్టెంట్ కాబట్టి దాని లాజిక్ అరిగే రామస్వామి. ఇవన్నీ తెలంగాణ మూమెంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. అరిగే రామస్వామికి ఈయన కూడా ఏంటంటే ప్రముఖ దళిత నాయకుల్లో అరిగే రామస్వామి గారు ఒకరు. ఈయన ఏంటంటే అచల సిద్ధాంతం బ్రహ్మ సమాజుల అనుచరుడు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ పేజీలో ఏమీ లేదు. ఇక్కడ రిపబ్లిక్ బిఆర్ అంబేద్కర్ అంకిత భావంతో అది జనరల్గా ఈశ్వరబాయ్ చాలా ఇంపార్టెంట్. చూద్దాం అది ఎక్కడుందో చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూస్లో రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఈశ్వరబాయ్ చాలా చాలా ఇంపార్టెంట్. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ఈశ్వరబాయ్ పటేల్ కమిటీ అని ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది వేరు. ఈశ్వరబాయ్ పటేల్ కమిటీ అది వేరు. కానీ లాజిక్ మాత్రం ఈశ్వరబాయ్ అంటే ఈశ్వరిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, దీనికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఈశ్వరబాయికి సంబంధించి ఈశ్వరబాయిలో బాయి అనుకోండి, లేదా ఈశ్వరి అనేటటువంటి అమ్మాయి అనుకోండి. బాయి అంటేనేమో ఒక అన్న, బాయ్ అంటే అన్న, ఒక పెద్ద అన్న లాగా బాయ్ అనుకోండి. ఈశ్వరి అనేటటువంటి అమ్మాయి, మీ ఇష్టం ఎలాగైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుంటే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉంది, అది మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది గతంలో అడిగినటువంటి బిట్స్. అది ఇక్కడ చూడండి, అది ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్. అది ఇప్పుడు చూడండి, ఏమగారు కూడా దళితుల మరియు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దళితుల మరియు గిరిజనుల కోసం పోరాడినటువంటి వ్యక్తులే ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దళితులు మరియు గిరిజనులకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్. ఆప్షన్లో ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, దళితులు మరియు గిరిజనుల పక్షాన నిలిచినటువంటి యోధురాలు ఈశ్వరబాయ్. ఇంతకుముందు మనం 2-3 చదివాం ఫ్రెండ్స్. అరిగే రామస్వామి అంతకుముందు, తర్వాత భాగ్యరెడ్డి వర్మ, అదేవిధంగా ఈశ్వరబాయ్. వీరంతా కూడా దళితుల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తులే. రేపు ఎగ్జామ్లో దళితుల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఇచ్చి పైవని అంటే పైవని రైటే ఒక రకంగా. ఇంకొక రకంగా బిట్స్ అడిగేటటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది ఒకటి సార్ అడిగాడు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఆమె జాతీయ అధ్యక్షురాలుగా పనిచేసింది. ఎవరు అంటే ఈశ్వరబాయ్ అని అర్థం. ఈశ్వరబాయ్ పటేల్ కమిటీ కాదు, ఈశ్వరబాయ్. దీన్ని ఒకటి మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. చూద్దాం, కంటిన్యూషన్లో చూద్దాం. తర్వాత స్వాతంత్ర పోరాటంలో మహిళలు అయిపోయింది. టిఎస్ సదాలక్ష్మి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏమో కూడా మరి దళిత రాజకీయ నాయకురాలు. వీళ్ళంతా కూడా టిఎస్ సదాలక్ష్మి ఏమో ఆర్య సమాజ్ సభ్యురాలు. వీరంతా కూడా దళితుల కోసం పోరాడినటువంటి మహిళలు కాబట్టి ఈ మహిళలందరినీ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా మ్యాచింగ్లు అడిగే అవకాశం ఉంది. టిఎస్ సదాలక్ష్మి కానివ్వండి, ఈశ్వరబాయ్ కానివ్వండి, అరిగే రామస్వామి కానివ్వండి, భాగ్యరెడ్డి వర్మ కానివ్వండి, మేదరి బాగయ్య అంటారు. వీరంతా కూడా దళితుల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తులు, మహిళలు కాబట్టి వీరందరినీ మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రేపు వాళ్ళ మీద ఖచ్చితంగా బిట్ అడిగే అవకాశం ఉంటుంది. నేను ఎక్కడైనా కొన్ని మిస్ చేసినా మీరు వాటిని లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ లౌకికత్వము అవగాహన. దీని మీద జస్ట్ పెద్దగా బిట్స్ అడిగినటువంటి సందర్భాలు ఏమీ లేవు ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే ఆధునిక కాలంలో కళలు, కళాకారులు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనంగులోనే కళలకు ఒక నిలయం కాబట్టి ఇందులో యక్షగానం మీద గతంలో బిట్ అడిగాడు. ఎలా అంటే యక్షగానానికి మరొక పేరు ఏంటి, యక్షగానాన్ని ఏమని పిలుస్తారు? యక్షగానాన్ని ఏమని పిలుస్తారంటే జక్కుల భాగవతం అని, వీధి భాగవతం అని, అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చిందు భాగవతం అని, ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానలో చిందు భాగవతం ఏది అని అంటాడు. చిందు కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. చిందు భాగవతం అన్నా, జక్కుల భాగవతం అన్నా, వీధి భాగవతం అన్నా, ఈ భాగవతాలన్నీ కూడా యక్షగానమే. గుర్తుపెట్టుకోండి. గానం అంటే ఏంది ఫ్రెండ్స్? మనం గానం చేయటం అన్నమాట. ఏంటి ఆ గానం? జక్కుల భాగవతం, అదేవిధంగా చిందు భాగవతం, ఇట్లా ఇవన్నీ కూడా మీరు వీధి భాగవతం, ఇవన్నీ కూడా యక్షగానానికి సంబంధించింది. వాటికి ఏమి లాజిక్స్ అవసరం లేదు. జనరల్గా మనం ఒక 1 టైం అలా చదువుకున్న యక్షగానానికి సంబంధించి బిట్స్ ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం, కన్ఫ్యూజ్గా ఉన్న వాటినే మనం లాజిక్గా చూద్దాం. తర్వాత ఇక్కడ ఏం అవసరం లేదు. నెక్స్ట్ గుస్సాడి అనేది కూడా మనందరికీ తెలుసు, ఆదిలాబాద్కి చెందినటువంటి రాజుగోండ్లు. మరి గుస్సాడి అని అంటారు, అది అవసరం లేదు. సదిరి నాట్యం ఇంపార్టెంట్. సదిర్ ఒకటి, లంబాడి ఈజీగానే ఉంటుంది.
కురవంజి కూడా ఇంపార్టెంట్, కూచిపూడి కూడా ఈజీ. కానీ ఎగ్జామ్లో వీటిలో సదిర్ నాట్యం ఇవ్వడానికి అవకాశం ఉంది, గతంలో కూడా ఇచ్చాడు బిట్టు. సదిర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సదిర్ అనేటటువంటిది ఇది ఒక్కరు మాత్రమే చేసే నాట్యం, చాలా ఇంపార్టెంట్. ఇది ఇద్దరు కాదు ఫ్రెండ్స్, ఒక్కరే, కేవలం ఒక్కరు మాత్రమే నాట్యం చేసేది సదిర్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సదిర్లో మధ్యలో ఉన్న దీన్ని కొట్టేయండి. ఇక స్టార్టింగ్ లెటర్ సా అంటే సర్, సర్ అంటే ఏంటి? సర్ అంటే సార్, సార్ ఒక్కళ్ళే ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్కసారే అని గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి అని గుర్తుపెట్టుకోండి, లేదా ఒక్కసారి అని గుర్తుపెట్టుకోండి అంతే. సదిర్లో మధ్యలో ది క్యాన్సిల్ చేస్తే ఇక సార్ అనేటటువంటిది ఒక్కటే ఉంది కాబట్టి ఒక్కరు చేసేటటువంటి నాట్యం. మిగిలినటువంటి జనరల్ పాయింట్స్ని మనం చదువుకోవచ్చు. ఇక లంబాడి అనేది మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, అది మనం ఈజీగా చదువుకోవచ్చు. కురవంజి, కురవంజి అనేది మహిళలు చేసేటటువంటి బృందనాట్యం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మగవారిది కాదు ఫ్రెండ్స్ ఇది. అట్లా మీరు మరి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కురవంజి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? కురవంజి అంటే స్టార్టింగ్ 2 లెటర్ చూడండి. కుర అంటేనేమో కురసగా అని గుర్తుపెట్టుకోండి, అంటే కురసగా ఉన్నటువంటి మహిళలు అని గుర్తుపెట్టుకోండి. కురసగా ఉన్నటువంటి మహిళలు చేసే బృందనాట్యం. జస్ట్ ఒక హాస్యం కోసం బిట్టిని గుర్తుపెట్టుకోవడానికి అది ఒక లాజిక్ ఫ్రెండ్స్. కురవంజి అంటే కురసగా ఉన్న మహిళలు చేసే నృత్యం కాబట్టి మహిళలు చేసేటటువంటి బృందనాట్యంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కూచిపూడి అవసరం లేదు. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ మనకి జనరల్గా తెలిసినటువంటివి. తెలియనటువంటి బిట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. బుర్రకథ ఇదంతా మనకు తెలుసుగా ఫ్రెండ్స్గా. బుర్రకథ అనంగులోనే 3 ఉంటారు, ఇవన్నీ మన అందరికీ తెలుసు. దానికి సంబంధించి గతంలో బిట్స్ అడిగాడు. అయినా మీరు చూడండి ఎవరెవరు అంటే మధ్యలో ఉన్నవారు ఎవరు, ఇటువైపు అటువైపు ఎవరెవరు ఏం చేస్తారనేది జనరల్గా చదువుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. దానికి పెద్ద కోడ్ ఏం అవసరం లేదు. తర్వాత ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కంటిన్యూషన్లో చూడండి ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా నేను. తెలంగాణ అన్నటువంటి బుర్రకథ మరి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఒకటి వచ్చింది ఇక్కడ. శంకర సత్యనారాయణ ఇక్కడ చూడండి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించింది నాజరొకళ్ళు అనే బుర్రకథ. ఇవన్నీ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ బిట్స్ పడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం కొంచెం ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, శంకర సత్యనారాయణ గారికి సంబంధించినటువంటి తెలంగాణ అనేటటువంటి ఒక బుర్రకథ చాలా ఇంపార్టెంట్. మరి తెలంగాణ అనేటటువంటి బుర్రకథ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి ఆ రోజుల్లో భూస్వామ్య దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ముస్లిం పేద రైతు ఎవరంటే షేక్ బందగి. మరి వారి యొక్క సాహసాలను వివరించేటటువంటి కథ ఈ తెలంగాణ బుర్రకథ. ఆ కథ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది 1944లో శంకర సత్యనారాయణ గారు రాశారు. అద్భుతమైనటువంటి మరి ఇది కథ కాబట్టి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, మీరు తెలంగాణ మొత్తం మీద ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడైనా సరే సహజంగా సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటూ ఉంటారని గుర్తుపెట్టుకోండి. రేపు తెలంగాణ అన్న బుర్రకథ అనగానే మీకు సత్యనారాయణ వ్రతం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ మొత్తం సత్యనారాయణ వ్రతం చేస్తారనుకోండి, అప్పుడు శంకర సత్యనారాయణ అనేటటువంటి విషయం గుర్తొస్తుంది. రేపు తెలంగాణ అనే బుర్రకథ అనగానే సత్యనారాయణ వ్రతం అనుకుంటే శంకర సత్యనారాయణ అది 1944 అని గుర్తుపెట్టు. 1944ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, మీరు ఈ సత్యనారాయణ వ్రతాన్ని కూడా ఎప్పుడైనా అంటే 144 సెక్షన్ లాగా అనమాట. అంటే 144 సెక్షన్లో కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా సత్యనారాయణ వ్రతం జరుపుకుంటారని అటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఇదంతా కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అదొక్కటి ఇంపార్టెంట్. ఈ మిగతా అవన్నీ జనరల్గా ఉంటాయి, పెద్దగా అడిగే అవకాశాలు లేవు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి తోలుబొమ్మలాట ఇదంతా అవసరం లేదు. తర్వాత ప్రదర్శన ఇదంతా జనరల్గా మీరు కొన్ని చదువుకోండి. కొన్ని నేను జనరల్ పాయింట్స్ అని వదిలేస్తున్నాను, మీరు చదవండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కంటిన్యూషన్లో చూద్దాం. భరతనాట్యం ఇదంతా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదంతా జనరల్గా చదువుకునేటటువంటి బిట్సే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత ఇవన్నీ కూడా ఒగ్గు కథ ఇదంతా ఓకే తెలుసు. ఒగ్గు కథ అనంగులోనే రాములు ఇవన్నీ మీ అందరికీ 5th క్లాస్ లోపు అవన్నీ బిట్స్ మీరు చదివే ఉంటారు కాబట్టి వాటిని నేను టచ్ చేయట్లేదు. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏమన్నా పేరిణి నృత్యం అంటే మన అందరికీ తెలుసు. పేరిణి అనంగులోనే ఇక నటరాజ విగ్రహం ముందు అంటే శివుణ్ణి ఆరాధ్య దైవంగా చేస్తూ ఉంటారు. కేవలం మగవారు మాత్రమే చేసేది పేరిణి అనగానే. కేవలం పేరిణి అంటేనేమో పాతో స్టార్ట్ అవుతుంది, పేరిణి అంటేనేమో పురుషులు ఫ్రెండ్స్.
పేరిణి అనేది పురుషులు, స్టార్టింగ్ లెటరే ఉంటుంది. ఇంతకుముందు మీకు కురవంజి అన్న ఫ్రెండ్స్. కురవంజి అంటేనేమో కురసగా ఉన్న లేడీలు, అంటే ఆడవాళ్ళు మాత్రమే చేసేది కురవంజి. పేరిణి అంటేనేమో పేరుతో స్టార్ట్ అయితే పురుషులు మాత్రమే చేసేది. శివుడు దగ్గర చేసేటటువంటి ఆ నృత్యం ఏదైతే ఉందో దాన్ని మనం పేరిణి నృత్యము అంటారు. అది మన అందరికీ తెలుసు. కేవలం పురుషులు మాత్రమే చేస్తారు. అది 5th క్లాసు లోపల ఉన్నటువంటి బిట్స్. మరి దీంట్లో ఫేమస్ ఎవరు? మరి ఫేమస్ ఎవరంటే నటరాజ రామకృష్ణ మనందరికీ తెలుసు. నటరాజ రామకృష్ణ ఇది దీనికేమీ లాజిక్ ఏమి అవసరం లేదు. ఇక నటరాజ రామకృష్ణకి సంబంధించి ఫేమస్ అయిన పేరిణి నృత్యంలో ఇది డయాగ్రామ్ కూడా ఉంది అక్కడ, ఒకసారి చూసుకున్నా సరిపోయేది ఫ్రెండ్స్. తర్వాత డప్పు నాట్యం, ఈ డప్పు నాట్యం కూడా జనరల్గా చదువుకోండి. ఇక ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ రేపు ఎగ్జామ్లో కన్ఫామ్గా ఫ్రెండ్స్, నాకున్నటువంటి నా ఎక్స్పీరియన్స్ పరంగా ఖచ్చితంగా రేపు తెలంగాణ టెట్ కానీ డిఎస్సిలో కానీ ఈ సినిమా ముద్రణ మాధ్యమాల మీద బిట్ రావాల్సిందే. అంత ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏదో ఈజీ అనుకుంటాం, దీని మీద అడగడేమో అనుకుంటాం, కానీ ఎగ్జామినర్ ఖచ్చితంగా ఫోకస్ చేసే టాపిక్ ఫ్రెండ్స్. దీన్ని మీరు మిస్ అవ్వద్దు, మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. చూద్దాం. ఇక దీంతో ఇంకొక చాప్టర్ ఉంటుంది, దాంతో ఇక దాదాపుగా ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది 22వ చాప్టరు. ఎందుకంటే ఒకే వీడియోలో అన్ని చాప్టర్ని కంటిన్యూషన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక 10 నిమిషాలు ఎక్కువైనా పర్ఫెక్ట్గా మీకు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో. తర్వాత ఇక్కడ సినిమా పుట్టుక ఇదంతా అవసరం లేదు. కొన్ని మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నాకున్న అవగాహనతో మీకు అవన్నీ మీకు అందిస్తా ఫ్రెండ్స్. వుడ్ విల్ ఆదాం ఇదంతా అవసరం లేదు. సినిమా మొట్టమొదటి సినిమా ప్రొజెక్టర్ను మరి ఎవరైతే కనుగొన్నారంటే వుడ్ విల్ ఆదాం. వుడ్ విల్ అంటే నేను ఆ రోజు గుడ్ విల్ అని గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. గుడ్ విల్ అని గుర్తుపెట్టుకున్నా. గుడ్ అంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా సినిమాకి సంబంధించినటువంటి ప్రొజెక్టర్ని తయారు చేసింది ఎవరంటే వుడ్ విల్. అంటే గుడ్ విల్, వెల్ అని అర్థం. గుడ్ మంచిది, ఒక ప్రొజెక్టర్ని కనుక్కున్నారు మంచిది అనుకున్నా. నేను అట్లా ఆశయంగా చదువుకున్నా. అదేమి ఎగ్జామ్లో అడగలే కానీ చదువుకొని ఉంటాం కూడా బెటర్ కాబట్టి చదువుకోండి ఫ్రెండ్స్ అది కూడా. తర్వాత చూద్దాం. ఇక ఇందులో పాటలు, అదేవిధంగా పాటల యొక్క రచయితలు, ఏ సినిమాలో ఏ పాటలు అనేది ప్రతిదీ ఇంపార్టెంట్. చూద్దాం. ఆ మూవీస్ అవన్నీ చూద్దాం. రైతు బిడ్డ, మాలపిల్ల ఇవన్నీ చూడండి. రంగయ్య మాటల్లో ఇవన్నీ ఇంపార్టెంటే. ఇది చూడండి 1938-39లో విడుదలైనటువంటి మాలపిల్ల, రైతు బిడ్డ సినిమాల గురించి ఇవన్నీ కూడా దళితులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రధాన అంశం ఎక్కువగా ఉంటుంది. అంటరానితనం అవన్నీ కూడా అవి జనరల్గా చదువుకున్నా వస్తాయి ఫ్రెండ్స్. కొన్ని కష్టంగా ఉన్న వాటిని ఈ వీడియోలో చూద్దాం. కొంచెం జూమ్ చేస్తున్నా. గాంధేయవాది ఇక్కడ ఇటువైపు చూడండి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో కొంచెం ఉంది సినిమా స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి. ఇక్కడ ఒక చిన్న సినిమా స్టోరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్టోరీ మీరు చదువుకోండి. చౌదరియ గాంధేయవాదికి సంబంధించి అసలు గాంధీ అనేటటువంటి మూవీ ఎందుకు వచ్చింది, దాన్ని తీయటానికి అసలు మెయిన్ రీజన్ ఏంటనేది పైన ఒక స్టోరీ ఉంటుంది. అది మీరు జనరల్గా చదువుకోండి. నేను మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి బిట్ చెప్తాను నేను. గాంధీ మూవీ చాలా ఇంపార్టెంట్. గాంధీ సినిమాని మరి ఎప్పుడు తీయటం జరిగింది అంటే ఫ్రెండ్స్ 1982లో తీయటం జరిగింది గాంధీ. మరి ఎవరు దీన్ని తీశారు అంటే రిచర్డ్ అటన్బరో లేదా ఆటన్బరో. చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే గాంధీ అనగానే మీకు అదొక మరి చాలా రిచర్డ్ అంటే రిచ్, అంటే చాలా రిచ్కి సంబంధించిన సినిమా అనుకోండి. అంటే ధనవంతులకి ఒక సలహా ఇచ్చాడు, మీరు అలా చేయొద్దు ఎలా చేయొద్దని. మరి క్రింది స్థాయిలో ఉన్నటువంటి అణగారిన వారిని కూడా మీరు ఎలా ఉండండి అలా ఉండండి అని వాళ్ళకి సలహా ఇచ్చాడు. కాబట్టి అందుకని రిచర్డ్, మీరు పైన స్టోరీ ఉంటుంది అది చదువుకుంటే తెలుస్తుంది ఫ్రెండ్స్. రిచర్డ్ అంటే రిచ్గా ఉన్నటువంటి ఆట అని గుర్తుపెట్టుకోండి. ఆటన్బరో, రిచ్గా ఉన్నటువంటి ఆట ఈ గాంధీ సినిమాలో ఉన్న ఆట అని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇక అంతే. రిచ్ ఆటన్బరో, రిచ్ ఆట గాంధీ మూవీ అని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇతర ప్రాంతీయ భాషలకు డబ్బింగ్ చేస్తారు. ఇదంతా భూస్వామి, గిరిజన, మరి తిరుగుబాట్లు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మా భూమికి సంబంధించిన సినిమా వస్తూనే ఉంది. డిఎస్సిలో పక్కా బిట్ ఫ్రెండ్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. దీనికి లాజిక్ ఉంది, నేను చెప్తా. మరి నరసింగరావు దర్శకత్వం వహించినటువంటి మా భూమి సినిమా తెలంగాణ రైతుల తిరుగుబాటును వివరిస్తుంది. చాలా ఇంపార్టెంట్. మరి సినిమాలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఆయన ఎవరంటే ప్రధాన పాత్రధారి అయినటువంటి రామయ్య యొక్క తండ్రి అన్నమాట. రామయ్య అని గుర్తుపెట్టుకోండి.
సరే, దీంట్లో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే నరసింహరావు ఇంపార్టెంట్. మా భూమి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? చాలా ఈజీ ఫ్రెండ్స్. మా భూమి. మా భూమి అంటే మా అంటే చూడండి, మా అంటే ఎమ్ము, నరసింహలో ఎన్ను, ఎంఎన్ను అయిపోయింది. ఎం అంటేనేమో మా భూమి, ఎన్ అంటేనేమో నరసింహరావు. వెంట కంటిన్యూషన్ లెటర్లేగా ఫ్రెండ్స్. ఎం అంటేనేమో మా భూమి, ఎన్ అంటేనేమో నరసింహరావు అని గుర్తుపెట్టుకోండి. లేదా మా భూమిని నరసింహారావు అనేటటువంటి వ్యక్తి దున్నుతున్నాడని గుర్తుపెట్టుకోండి. మీ ఊర్లో ఎవరన్నా నరసింహారావు అనేటటువంటి వ్యక్తి ఉంటే మీ భూమిని కౌలుకి చేసుకొని దున్నుతున్నాడని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్. నరసింహరావు అంటే మా భూమి అని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రైతులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ లెసన్లో చాలా మూవీస్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ఇక్కడ చూడండి. బండి వెనక బండి కట్టి, పల్లెటూరి పిల్లగాడ అంటే సుద్దాల హనుమంతు, పసులు కాసే మొనగాడ వంటి పాటలు జనాదరణ పొందే. ఇవన్నీ మీకు కంటిన్యూషన్లో 10th క్లాస్లో లింక్డ్ చాప్టర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణ మూమెంట్కి సంబంధించి 8th క్లాస్లో కొంచెమే ఉంది, కంటిన్యూషన్లో 10thలో ఉంది. ఆ లింక్డ్ చాప్టర్స్కి సంబంధించి ఒక వీడియో మీకు ప్రత్యేకంగా చేస్తా ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియోలో నుంచి ఎక్కువ బీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కొమరం భీం. ఈ కొమరం భీం అందరికీ తెలుసు, ఫేమస్. ఇది మూవీ కూడా వచ్చింది కదా ఫ్రెండ్స్. కొమరం భీం సినిమా తీసినటువంటి మరి అది తీసిన 20 సంవత్సరాల తర్వాత, ఇది 2010లో అంటే ఎప్పుడో తీసినటువంటి మూవీ 20 సంవత్సరాల తర్వాత అది రిలీజ్ అయింది. మరి దీంట్లో పాత్ర ఎవరు అంటే ముకుందం గారి భూపాల్ రెడ్డి ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. కానీ ఎగ్జామ్లో అడిగేటటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీకి డైరెక్టర్ ఎవరంటే అల్లాని శ్రీధర్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఫ్రెండ్స్ చూడండి, కొమరం భీం అంటే కొమ్మ అని గుర్తుపెట్టుకోండి. కొమరం భీం అంటే కొమ్మ. దేని కొమ్మ? అల్లం కొమ్మ అని గుర్తుపెట్టు. అల్లం కొమ్ము. అల్లాని అంటే అల్లం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అల్లం అని గుర్తుపెట్టుకోండి. అల్లం అనంగలోనే అల్లం కొమ్ము గుర్తుపెట్టుకుంటే, కొమ్ము అంటే కొమరం భీం అని గుర్తుపెట్టుకోండి, సరిపోయేది. అంతే. క్షణాలలో మీకు కొమరం భీం డైరెక్టర్ ఎవరంటే అల్లం శ్రీధర్ అని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే భూపాల్ రెడ్డి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటే, కొమరం భీములో బా ఉంది, బాతోనే స్టార్ట్ అవుతుంది. భూపాల్ అంటే భూమి పాలైంది. అట్లా ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్. ఈ చిత్రానికి జాతీయ బహుమతి కూడా లభించింది కాబట్టి దీని మీద బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇట్లాంటివి ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి. ఎట్లాంటివి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్వి, మరి తర్వాత బహుమతి వచ్చినవి, అవార్డ్స్ వచ్చినవి, ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అట్లాంటి వాటి మీదనే ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు కాబట్టి బహుమతి వచ్చింది కాబట్టి ఈ అల్లాని శ్రీధర్ కంపల్సరిగా రేపు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముకుందరం గారి భూపాల్ రెడ్డి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక చూద్దాం. తర్వాత ఇదంతా జనరల్ పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవన్నీ మీరు చదువుకోండి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న వాటినే నేను మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నట్టుండి రంగయ్య వెడలిపో తెల్లదొర వెడలిపో అన్న పాట పాడటం మొదలుపెట్టాడు. ఇది 1949లో తీసిన మన దేశం సినిమాలోది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గాంధీ జయంతి రోజున ఇది జాతీయ పర్వదినాలలో ఇది జరుపుకోవడం జరిగింది కాబట్టి చాలా చాలా మరి దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రేపు ఎగ్జామ్లో ఇది ఏ సినిమాలోది అని అంటాడు. వెడలిపో తెల్లదొర వెడలిపో అనేటటువంటి పాట ఏ మూవీలోదనని రేపు ఎగ్జామ్లో ఇస్తారు కన్ఫామ్గా. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మన దేశంలోది. మన దేశంలో ఆ రోజుల్లో ఎవరున్నారు? తెల్లదొరలేగా ఫ్రెండ్స్ ఉంది. తెల్లదొరలు ఉన్నారు కాబట్టి వెళ్ళిపో, మా దేశంలో ఉన్నటువంటి దొరలు వెళ్ళిపోండి అంటే దానిగా ఇంకా మనకి లైఫ్లో మనం మర్చిపోతాం ఫ్రెండ్స్. మన దేశంలో ఉన్న తెల్లదొరలు వెళ్ళిపో ఇక అంతే ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి, ప్రతి బిట్టు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ కంటిన్యూషన్లో చూడండి, మరి భలే తాత మన బాపూజీ అనేటటువంటి ఒక పాట ఉంది. అది ఏ సినిమాలోది అంటే దొంగరాముడు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే దొంగ తాత అని గుర్తుపెట్టుకోండి. మన తాత దొంగ తాత. రేపు అడుగుతారు ఏ మూవీలోది? భలే తాత ఆ తాత పెద్ద దొంగ తాత అని గుర్తుపెట్టుకోండి. దొంగరాముడు దొంగ తాత హాస్యంగా గుర్తుపెట్టుకుంటే మనం దాన్ని మర్చిపోయేటటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. పాటలు
రచయితలు, మూవీస్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ చాప్టరే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తెలంగాణలో జరిగేటటువంటి ఏ ఎగ్జామ్లో డిఎస్సీలో అయితే కన్ఫామ్గా రావాల్సిందే. చూద్దాం మనం దేన్ని మిస్ కాకుండా ప్రతిదాన్ని కూడా ఒక లాజిక్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంకా ఏమైనా ఉన్నాయంటే కొన్ని బిట్స్, ఇంకొంచెం ఒక 2-3 బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సాంగ్స్కి సంబంధించి. అవి ఏందో చూద్దాం. ఇక్కడ ఈ గెజెట్ ఇదంతా అవసరం లేదు, దాని మీద మొట్టమొదటి పత్రిక వచ్చింది ఫ్రెండ్స్. ఇది సరే జనరల్గా చదువుకుంటే వస్తుంది, అది చదువుకోండి ఫ్రెండ్స్. అది కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా నేను. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి. భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక ఏంటంటే బెంగాల్ గెజెట్. మనందరికీ తెలుసు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే కలకత్తా నుంచి ప్రచురితమైంది. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? కలకత్తా అనేటటువంటి పదాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇది నిజంగానా కళ? భారతదేశంలో మొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజెట్ అనేది నిజమా కళ నిజమా? అట్లా గుర్తుపెట్టుకోండి. కళ నిజమా అంటే కలకత్తా, ఏదో అట్లా గుర్తుపెట్టుకోవడానికి అదొకటి. ఇక తెలుగులో మొదటి దినపత్రిక ఏంటంటే కృష్ణా పత్రిక, ముట్నూరు కృష్ణారావు గారు రాసినటువంటి కృష్ణా పత్రిక. అట్లా మీరు ఈజీగా. తర్వాత ఇక దీంట్లో జనరల్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. ఇక గోల్కొండ పత్రిక మీకు తెలుసు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసినటువంటిది గోల్కొండ పత్రిక. అవి మీ అందరికీ తెలుసు కాబట్టి చిన్నగా ఉన్న బిట్స్ కాబట్టి వాటి మీద పెద్ద ఫోకస్ ఏం చేయను. తర్వాత కేసరి ఇవన్నీ తెలుసుగా ఫ్రెండ్స్. ఇవన్నీ బాలగంగాధర తిలక్ అన్నీ కేసరి ఇవన్నీ మీకు తెలుసు, జనరల్గా అందరికీ తెలిసినటువంటి బిట్స్. వాటి మీద అడగడు, కానీ ఒక 2-3 బిట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. వాటి మీద ఎగ్జామినర్ గతంలో రాశాడు, ఇచ్చాడనమాట. అది శబ్నవీసు వెంకటరామ. ఇక్కడ చూడండి కొంచెం నేను జూమ్ చేశా ఫ్రెండ్స్. అప్పటి నల్గొండకు చెందినటువంటి శబ్దవీసు లేదా శబ్నవీసు, కొన్ని పుస్తకాలలో శబ్న అన్నాడు. మన టెక్స్ట్ బుక్లో మాత్రం శబ్దవీసు వెంకటరామ నరసింహారావు సంపాదకత్వంలో వెలువడినటువంటి నీలగిరి పత్రిక ఎవరి సంపాదకత్వంలో వచ్చింది అంటాడు ఫ్రెండ్స్. నీలగిరి పత్రిక అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే శబ్నవీసు వెంకటరామ నరసింహారావు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానలో నీలగిరి పత్రిక అనేటటువంటి పత్రిక ఎవరి సంపాదకత్వంలో వచ్చింది అని డిఫరెంట్ ఆప్షన్లు ఇచ్చి శబ్నవీసు వెంకటరామ నరసింహారావు ఇస్తే ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మరొకసారి దాన్ని రిపీట్ చేస్తున్నా. నీలగిరిలో నీళ్లు అని గుర్తుపెట్టుకోండి. నీళ్లు ప్రవహించేటప్పుడు శబ్దం వస్తుందా? రాదు. లేదా శబ్దం వస్తే వస్తుంది, లేకపోతే రాదు ఫ్రెండ్స్. శబ్దవీసు అంటే శబ్దం అనగానే మీకు నీళ్ళు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్. ఒకే ఒక లింక్ గుర్తుపెట్టుకుంటే చాలు, అంతే. నీలగిరి అనగానే శబ్దం అనే పదం గుర్తొస్తే శబ్దవీసు వెంకటరామ నరసింహారావు అని వెంటనే మీ బ్రెయిన్కి వస్తుంది. అట్లా ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. వరంగల్ జిల్లాలోని ఎనగుర్తు నుండి వద్దిరాజు సోదరులు తెలుగు పత్రిక. అది మీరు జనరల్గా చదువుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత కొంచెం కష్టంగా ఉన్న వాటిని గోల్కొండ పత్రిక అంటేనేమో అది మనందరికీ తెలుసు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసినటువంటి గోల్కొండ పత్రిక. సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రిక, అది అవసరం లేదు. కానీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. అది రయత్ అనేటటువంటి ఒక ఉర్దూ పత్రిక, చాలా ఇంపార్టెంట్. రయత్ అనేది క్రింది వానలో ఏంటి? ఉర్దూ పత్రిక, తెలుగు పత్రిక, రకరకాలుగా అడగవచ్చు. సంస్కృత పత్రిక అని, అది ఒక ఉర్దూ పత్రిక, ఉర్దూ. మరి దీన్ని ఎవరు తీసుకురావడం జరిగిందంటే రయత్ పత్రిక అనేది మందముల నరసింహారావు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నాను? మందముల నరసింగరావు. రయత్ని నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నానంటే ఆ రోజుల్లో నేను రొయ్య అని గుర్తుపెట్టుకున్నాను. రొయ్యలు ఎలా ఉంటాయి చూడండి, సహజంగా చాలా మందంగా ఉంటాయి, అంతే, అయిపోయింది అంతే. రయ్యత్ అనంగంలోనే రొయ్య అని గుర్తుపెట్టుకుంటే రొయ్య మందంగా ఉంటుంది కాబట్టి మందముల నరసింహారావు అని మన బ్రెయిన్లో వెంటనే ఫాస్ట్గా వస్తుంది. తర్వాత ఇమ్రోజ్ అనగానే నాకు వెంటనే ఏం గుర్తుకొస్తుందంటే సోయాబుల్లా ఖాన్. ఎట్లా చూడండి, ఇమ్రోజ్లో మోజు అని గుర్తుపెట్టుకోండి. మోజు సహజంగా దేని మీద ఎవరికైనా మోజు ఎక్కువగా ఉంటుంది అంటే షోయాబుల్లా ఖాన్ అంటే తినటం మీద, ఖాన్ అంటే తినటం మీద మోజు ఎక్కువ. లేదా షోయబ్ అంటే షోకు అని గుర్తుపెట్టుకుని షోకు మీద మోజు ఎక్కువ. మీ ఇష్టం ఫ్రెండ్స్. నేను 2 రకాలుగా గుర్తుపెట్టుకున్నా.
ఇమ్రోజ్ అంటేనేమో మోజు అంటేనేమో సోకు, షో అంటేనేమో షోకు, లేదంటే షో అంటేనేమో ఆ షో జనరల్గా షో లాగా గుర్తుపెట్టుకుని షో మీద మోజు ఎక్కువ ఉంటుంది. ఖాన్ తినడంలో అట్లా రకరకాలుగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఈ గాంధీజీ గారికి సంబంధించినటువంటి యంగ్ ఇండియా అనేది మహాత్మా గాంధీజీ మనందరికీ తెలుసు. మహాత్మా గాంధీ గారికి సంబంధించి యంగ్ ఇండియా, నవజీవన్ రెండు ఇంపార్టెంట్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే గాంధీజీ ఎప్పుడు యంగ్గా ఉంటాడని గుర్తుపెట్టుకోండి, నవ యువకుడుగా ఉంటాడని గుర్తుపెట్టుకోండి. అట్లా అడిగేటటువంటి అవకాశం ఉంది. నవజీవన్ అనే పత్రిక ఎవరిది? గాంధీ గారిది. నవ అంటేనేమో నవ యువకుడుగా ఉంటాడు, యంగ్గా ఉంటాడు. అందులోనే ఉంది, పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్. ఈ చాప్టర్ కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఇందులో కంటిన్యూషన్లో ఇవన్నీ ఇందులో కష్టంగా ఉండే ఏమీ లేవు. ఏమన్నా సాంగ్స్ ఏమైనా ఉన్నాయని చూస్తున్నా, కన్యాశుల్కం ఇవన్నీ బిట్స్ మనం ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ఈ వీడియోలో కంటిన్యూషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఒక 2 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం వదిలేటటువంటి ప్రసక్తి చేయొద్దు. తెలుగులో మొదటి మూకీ చిత్రం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇదంతా ఇంపార్టెంటే. ఇక్కడ గతంలో టెట్ డిఎస్ఎల్ అడిగాడు ఫ్రెండ్స్, తెలుగులో మొదటి మూకీ చిత్రం అడిగాడు, అదేవిధంగా తెలుగులో మొదటి టాకీ చిత్రం అడిగాడు. కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. మనం ఫస్ట్ చూడండి, మొదటి టాకీ చిత్రం చూద్దాం. టాకీ అంటేనేమో టాక్ అంటే మాట్లాడటం. ఎవరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారంటే భక్తులు ఎక్కువగా మాట్లాడతారని గుర్తుపెట్టుకోండి. భక్త ప్రహ్లాద, భక్తులు మాట్లాడతారు. ఇది ఎప్పుడు విడుదలైందంటే 1931. అంటే చివరిలో యూనిట్ ప్లేస్లో 1 ఉంది ఫ్రెండ్స్. 1 అంటే ఒకే ఒక భక్తుడు అని గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక భక్తుడు మాట్లాడతాడు లేదా మాట్లాడాడు, మీ ఇష్టం. అదే మొదటి మూకీ చిత్రాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మూకీ అంటే ముక్కు అని గుర్తుపెట్టుకోండి. ఎవరి ముక్కు? భీష్మ అంటేనేమో భీష్ముని ముక్కు లేదా భీముని ముక్కు. భీముని ముక్కు, భీష్ముని ముక్కు చాలా పెద్దగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మొదటి మూకీ ముక్కు, భీష్మ, భీముడు. టాకీ అంటేనేమో టాక్, మాట్లాడేది ఎవరు? భక్తులు, ఒక భక్తుడు 31. అంతే ఫ్రెండ్స్. మరి చిత్రాన్ని నిర్మించింది ఎవరు అంటే ఈ మొట్టమొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాదని. భక్తులు టాక్ మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే హెచ్ఎం రెడ్డి. అంటే హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి. హెచ్ఎం అంటే హెచ్ఎం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లయినా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత కొన్ని జనరల్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిని కూడా చూడండి. తర్వాత హిందీలో మొదటి టాకీ సినిమా అంటే హిందీలో మొదటిసారిగా మాట్లాడినటువంటి సినిమాని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆలం ఆరా. ఆలం ఆరా అనేది హిందీలో మొదటి టాకీ సినిమా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఆలం ఆరా అంటే చూడండి, 2 ఆ అనే 2 లెటర్స్ వచ్చాయన్నమాట. 2 హిందీ లెటర్స్ లాగా ఆలం ఆరా అంటే ఆ 2 లెటర్స్ వచ్చాయి కాబట్టి మొదటి టాకీ సినిమా హిందీలో ఫ్రెండ్స్. ఇది ఎప్పుడంటే 1981లో విడుదలైంది. ఇయర్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఆలం ఆరా అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఈజీ అని అందరికీ తెలిసినటువంటి బిట్. ఇది హిందీలో మొదటి టాకీ సినిమా. దీని నిర్మాత ఎవరంటే అద్దేశర్ అనమాట. అంటే అద్దేశర్ అంటే అట్లా అద్దేశర్ లాగా గుర్తుపెట్టుకోండి. అద్దేశర్ ఇరానీ అనేటటువంటి ఆయన ఈ మూవీకి నిర్మాతగా చేయడం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమ రఘుపతి వెంకయ్యను, ఇదంతా మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. తర్వాత ఇందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ పేజీలో ఏమీ లేదు. ఇక నెక్స్ట్ క్రీడలు, జాతీయత, వాణిజ్యం. దీని మీద బిట్స్ ఏమి అడిగిన సందర్భాలు లేవు, కానీ విపత్తుల నిర్వహణ మీద బిట్స్ పెద్దగా ఏమీ లేవులే. కానీ ఇక్కడ చూడండి, చిన్న టాపిక్ ఉంది, దీని మీద బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. ఈ క్రింది వానలో విపత్తులు కానిది విపత్తులు అయినది అని చాలాసార్లు అడిగాడు, గుర్తుపెట్టుకోండి. అసలు విపత్తి అంటే ఏంది? భూకంపాలు వస్తే అది విపత్తు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తుఫానులు వచ్చి అంతా కూడా నాశనం అయిపోతుంది, చాలా మరి ప్రమాదం జరుగుతుంది కాబట్టి తుఫానుల వల్ల ప్రమాదం జరుగుతుంది. అంటే ప్రమాదం జరిగే వాటిని విపత్తు అంటారు ఫ్రెండ్స్. వరదల వల్ల ప్రమాదం, కరువు అనేది కూడా ఫ్రెండ్స్ ఇది కూడా విపత్తే. సునామీ అనేది కూడా విపత్తే. కొండ చర్యలు విరిగిపడటం కూడా విపత్తి, ఇది ఎగ్జామ్లో అడిగిన బిట్టు. అగ్ని పర్వతాలు, ఇది కూడా ఎగ్జామ్లో అడిగిన బిట్టు. ఇక 7th క్లాస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇట్లా మీరు కన్ఫ్యూజ్ కాకుండా కొన్ని చదవండి. ఇవన్నీ కూడా విపత్తుల కిందకు వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత కంటిన్యూషన్లో ఇక్కడ ఏమీ లేదు, చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ సునామీలు ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా విపత్తుల కింద. విపత్తుల మీద అడిగినటువంటి సందర్భాలు చాలా తక్కువ. కాంపిటేటివ్ స్పిరిట్లో ఎక్కువ అడుగుతారు కానీ డిఎస్సిలో మాత్రం చాలా తక్కువ. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ టోటల్గా
8th క్లాస్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్లను ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లైన్ టు లైన్ 2023 సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి చాప్టర్లో ప్రతి బిట్టును కూడా మీకు లాజిక్గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోని కనుక మీరు కరెక్ట్గా ఒకసారి కనుక కాన్సన్ట్రేషన్ చేసి చూసినట్లయితే ఫ్రెండ్స్ నేను చెప్పేటటువంటి కోడ్సే కాకుండా మీ మైండ్లలో కూడా అప్పటికప్పుడే నేను చెప్తున్నప్పుడే ఇంకొక వెరైటీ కోడ్ మీ మైండ్ సెట్కి సెట్ అయిపోయి వెంటనే మీకు మరి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేటటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇలా చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది 8th క్లాస్కి సంబంధించినటువంటి టోటల్ చాప్టర్ల మీద వీడియో మరి లాజిక్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు 7th క్లాస్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్ల మీద ఫ్రెండ్స్ ఇదే రకంగా ఇదే వేలో లాజికల్తో టెక్నిక్స్తో మీకు వీడియోని అందించడం జరుగుతుంది. మరొక వీడియో 6th 7th 8th ఏవైతే చాప్టర్స్ ఉంటాయో ఫ్రెండ్స్ వాటికి కంటిన్యూషన్లో లింక్డ్గా ఉన్నటువంటి టాపిక్స్ 9th 10thలో ఎక్కడైతే ఉన్నాయో ఫ్రెండ్స్ వాటిని కూడా లింక్డ్ చాప్టర్ల కింద వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోని సాధ్యమైనంత వరకు మీకు కంటిన్యూషన్లో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ మధ్యలో నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పనులు ఒత్తిడి వల్ల మీకు వీడియోలు చేయలేకపోయా ఫ్రెండ్స్. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. అదేవిధంగా కొంచెం యాప్ని క్రియేట్ చేద్దామని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాను. మరి ఆ సందర్భం కూడా కొంచెం పాసిబుల్ కాలేదు ఫ్రెండ్స్. మరి ఆ యాప్ అనేది కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. ఆ యాప్ అనేది మరి కొంచెం ఆ ప్లే స్టోర్కి సంబంధించి యాప్ అనేది కొంచెం సస్పెండ్ చేయడం జరిగింది. దానివల్ల మళ్ళీ నేను చేశాను, అప్లోడ్ చేసి మళ్ళీ చేస్తే అది ఇంకా ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. కొంచెం దాన్ని సరిగా చేయకపోవడం వల్ల కొంచెం మిస్టేక్ జరిగింది. సరే వీడియో చేద్దామని అనుకున్న సందర్భంలో కూడా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి కొన్ని పనుల వల్ల మీకు వీడియోస్ను కూడా కొంచెం స్పీడ్గా చేయలేక ఫ్రెండ్స్. ఏది ఏమైనప్పటికీ ఇక నుంచి మరి ఎక్కువగా వీడియో చేయడానికి నా వంతు మీకు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఏపీ మరియు టీఎస్సీలో మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ అందరి కోసం మళ్ళీ కొంచెం వీడియోని కొంచెం వేగవంతంగా మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అప్పటిదాకా ఉంటా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటా. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్.